నమస్కారం యమున గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. సూపర్గా ఉన్నారు. సో ఇప్పుడు మీవి ప్రీవియస్ చాలా ఇంటర్వ్యూలు వచ్చాయి. అవునండి. సో ఇప్పుడు మీ కెరీరు, మీ లైఫ్ ఇవన్నీ చూశారు. అవును. ఇప్పుడు కొత్తగా యమున గారి గురించి మారిపోయిన తర్వాత మీ గురించి కొన్ని విషయాలు సేకరించాను నేను. దాంట్లో నుంచి అంటే ఆ సబ్జెక్ట్ చాలా డెప్త్. వాస్తవానికి ఇప్పుడు మీరు ట్రావెల్ అవుతున్న సబ్జెక్టు చాలా డెప్త్ తో కూడుకున్నది. సో దాన్ని అసలు ఎందుకు అలా మారాల్సి వచ్చింది ఏంటనేది కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. ఓకేనా? నాకు కూడా ఈ సబ్జెక్ట్ అనగానే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో చాలా మందికి నేనేంటో తెలుసుకోవడం ఒక సైడ్ అయితే, వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉండాలి. నేను ఏం మాట్లాడినా యూస్ఫుల్గా ఉండాలని అనుకుంటుంటాను. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఇంటర్వ్యూ అవ్వాలి, అందరికీ యూస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నాను. రైట్. బిఫోర్ యమున గారికి ఇప్పుడు యమున గారికి తేడా ఏంటి? తేడా అని చెప్పడం అంటే, అట్లీస్ట్ చెప్పాలంటే ఇప్పుడే అవేర్నెస్తో జ్ఞానోదయం అంటే ఒక ప్రజ్ఞ మేల్కొంది అంటారు కదా, అంటే తెలుసుకున్నాను లైఫ్ అంటే ఏంటి అనేది బాగా క్లియర్గా అర్థమైంది. అంతకుముందు ఏంటంటే నాకంటూ ఒక బిహేవియర్ ఉంది, అది కరెక్ట్గా ఉంది, అది అందులో ఏం డౌట్ లేదు. కానీ బట్ లైఫ్ అంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. ఇది కాదు లైఫ్ అంటే, ఇంకేదో ఉంది అని. దాని కరెక్ట్ రూట్ నాకు బాగా దొరికిందనమాట. అంటే సైకాలజీ నాకు చాలా కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం అలాంటి బుక్స్ చదవడం, తర్వాత ఈ మెడిటేషన్ అంటే ఏంటి, సో ఆ హీలింగ్ అంటే ఏంటి, అవన్నీ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ దాంట్లో దిగుతున్న కొద్దీ మనకి ఏం తెలిసింది, చాలా పీస్ అనేది ఎక్కడుంది, హ్యాపీనెస్ ఎక్కడుంది అని తెలుసుకున్నాను. ఓకే. సో అందుకనే ఆ చేంజ్ అయితే కనిపించింది. ఇప్పుడు ఆ చేంజ్ చాలా ఉంది. సో ఇప్పుడు మెడిటేషన్ అన్నారు కదా, మెడిటేషన్ లో చాలా ఉన్నాయండి. అవునండి. అయితే మీరు ఎంచుకున్న మెడిటేషన్ ఏంటి? నేను ఎంచుకున్న మెడిటేషన్ వచ్చి బుద్ధుడు నేర్పించిన విపశ్యన అనే మెడిటేషన్ అనమాట. ఇది వచ్చి అల్టిమేట్ అండి. అంటే నేను అంతకుముందు నేను చెప్పాను కదా, సైకాలజీ తెలుసు, తర్వాత హిప్నోసిస్ అంటాం, అదొక ట్రీట్మెంట్ యాక్చువల్లీ. అది అదే మాయ కాదు, ఒక ట్రీట్మెంట్ లాంటిది. అంటే హీల్ చేసుకోవడం మైండ్ని. తర్వాత రేకి నేర్చుకున్నాను. సో అన్నీ అలాంటివన్నీ తెలుసు. సింపుల్ మెడిటేషన్ కూడా చేసేదాన్ని. బట్ చాలా స్ట్రాంగ్ ఇది ఏంటంటే, విపశ్యన ఏంటంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే ఇంకా డెప్త్ అనమాట. ఇంకా టోటల్గా లోపల ఏం జరుగుతుంది తెలుసుకోవడం అనేది ఉంది కదా, అది చాలా డీప్ సబ్జెక్ట్ అండి. అది నాకు నా అదృష్టం ఉంటేనే, అది ఏమంటారు విపశ్యన చేయడానికి నిజంగా అదృష్టం ఉండాలి అంటారు. సో అది ఉంది కాబట్టి నాకు అది దొరికింది. సో చాలా డీప్ అనమాట. అంటే అది ఇంకా అల్టిమేట్. ఇంకా అంటే ఏముంటుంది, ఇంకా కోరికలు ఏమి ఉండదు అనమాట. ఇంకా దాంట్లో వెళ్తున్న కొద్దీ మనకు ఈ ప్రపంచం ఉంది కదా, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రపంచం మీద ఇంట్రెస్ట్ అంటే తగ్గిపోతుంది. టోటల్ కోరిక అనేది ఉండదు, ఎవరిని ద్వేషించాలనిపించదు. ఇది నథింగ్ కదా, ఏది శాశ్వతం కాదు, అన్నీ వెళ్ళిపోతుంది, ఈ ఫీలింగ్స్ ఎక్కువ వస్తుంది అనమాట. సో అది విపశ్యన అండి. కానీ టైం పట్టిందండి, ఎందుకంటే ఒకవైపు మీరుంటున్న ఫీల్డ్ కి అవన్నీ వదిలేసుకున్నా, అంటే వాటికన్నా ఇదే గొప్పది అంటే 100% గొప్పదండి. 100% ఇవన్నిటికన్నా ఏదైతే మనం అచీవ్ చేసాం అనుకుంటున్నామో, నథింగ్, ఏమీ లేదు అసలు. ఏమీ లేదని తెలుసుకున్నాను. సాధించింది ఏమీ లేదు అని తెలుసుకున్నాను. చాలా తొందరగా తెలుసుకున్నాను. అంటే విత్ ఇన్ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను, బట్ చాలా తొందరగా దాంట్లోకి వెళ్ళాను నేను. చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది. సైకాలజీ అనేది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ చాలా అండి. సో దాంట్లో అంటే అంత ప్రీవియస్ కూడా మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందండి. ఎందుకంటే నాకు యాక్చువల్ చెప్పాలంటే మా మదర్ వల్లే కొంచెం తెలియకుండా నాకు మా మమ్మీ ఒక ఏమంటారు రీడల్స్ నాకు చెప్పేవాళ్ళు అనమాట. అలా చెప్పేవాళ్ళు అనమాట. ఏదో ఒక మాట చెప్పి దానికి ఏంటి అని అడిగేవాళ్ళు అనమాట. సో తర్వాత ఈ కోర్స్ ఉంటాయి కదా, కోర్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు. అది వింటుంటే హే భలే చెప్పావు మమ్మీ నువ్వు అని తర్వాత నాకు అర్థమయ్యేది. సో ఇలాంటివన్నీ నేను వింటూనే వచ్చాను. దాంతోపాటు నాకు కొంచెం సైకాలజీ ఏంటి, మనిషి మెంటాలిటీ ఏంటి, ఈ మైండ్ సెట్ ఏంటి తెలుసుకుందామని కొంచెం క్యూరియాసిటీ వచ్చి కొంచెం బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. అది చదువుతున్న కొద్దీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాను. అది మొత్తం నేను నా లైఫ్లోకి యూటిలైజ్ చేసుకున్నాను కూడా. నా పిల్లల మీద అది ప్రయోగించడం, అవన్నీ బెనిఫిట్స్ పొందడం, పిల్లల పెంపకం దగ్గర నుంచి చెప్తున్నాను. అది ఎలా కస్టమర్స్ ఎలా ఎదుర్కోవాలి అని చెప్పడం, ఇవన్నీ నాకు నా చుట్టుపక్కల కూడా షూటింగ్లో కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వేషన్ చేస్తాను నేను. వాళ్ళు ఎంతోమంది మేడం మేము చాలా డిప్రెషన్లో ఉన్నాము, మీరు చెప్పిన కొన్ని మాటల వల్ల మేము చేంజ్ అయ్యామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఓ నా మాటలు వాళ్ళకి ఇష్టమవుతున్నాయి. సో అనేసి అప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేశాను. అలా నేను తెలుసుకుంటూ ఇంకా తెలుసుకోవడం చాలా ఉంటుందండి. సముద్రం లాంటిది సైకాలజీ అంటే. సో దాంట్లో నేను ఎక్కువగా ఇదవుతున్నాను. ఓకే. సో సైకాలజీలో అంటే మెయిన్లీ డిప్రెషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. డిప్రెషన్ అనే కాదు, అంటే మ్యాజిక్ ఉందండి చాలా లైఫ్లో. మనసు ఒక మ్యాజిక్ అండి, అది చెప్పాలంటే అన్ని మన మైండ్ గేమ్ అండి. లైఫ్ అంతా మైండ్ గేమ్. ప్రతి నిమిషం అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం క్రేవింగ్స్ ఉన్నాయి, ఏదో తినాలనిపిస్తుంది స్వీట్,
దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత మనం మార్నింగ్ ఇప్పుడు ఒక ఫ్లైట్‌కి లేట్ అవుతుందంటే మనం 4:00 లేవమన్నా లేస్తాం. అదే ఎక్సర్సైజ్ చేయాలి లేదు మామూలుగా ఇంటి పని కోసం లేవమంటే లేవం. పర్లేదు అలారం ఆఫ్ చేస్తాం. అంటే ఇవన్నీ మైండ్ గేమ్ కదా! సో, ఆ మైండ్ కంట్రోల్ చేసుకోవడం ఎలాగా అని తెలుసుకోవడం. సో, అన్నీ మైండ్‌లోనే ఉంటుందండి. ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉండాలో మెంటల్లీ అంత స్ట్రాంగ్ ఉంటేనే మనం లైఫ్ కరెక్ట్‌గా డిసిప్లిన్‌గా లైఫ్‌ని లీడ్ చేయగలం అనమాట. మన గోల్స్ రీచ్ అవ్వాలంటే కూడా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో, అందుకే సైకాలజీ బాగా యూజ్‌ఫుల్‌గా ఉండింది నాకు. ఓకే. సో, అందుకని అలాంటి విషయాలు మీరు ఏమడిగినా నాకు తెలిసిన విషయాలు చెప్తాను నేను. డెఫినెట్‌గా. ఆ! దాంట్లో భాగంగా అండి, హ్మ్. ఇప్పుడు మనిషి మనస్తత్వం అండి. హ్మ్. అతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంధాలు, బంధుత్వాలు హ్మ్. తీసుకుందామండి. హ్మ్. ఇవి కమర్షియలా? నాన్ కమర్షియలా? ప్రస్తుతం మీరెలా చూస్తారు? యాక్చువల్లీ ఏంటంటే కమర్షియల్ అంటే ఒక ఆళ్ళ సిట్యుయేషన్ కమర్షియల్ లాగే ఉంటుందండి. ఆ! బట్ దాంట్లో మనం డెప్త్‌గా వెళ్తే అందులో ప్రేమ ఉంటుందండి. అంటే మనం ప్రేమ ఇస్తూ ప్రేమ పొందుతూ వెళ్ళాలండి. లైఫ్‌లో ఒక రిలేషన్‌షిప్ అంటేనే బంధుత్వం అనేది కమర్షియల్. అంటే ఇప్పుడు మదర్ అనుకోండి ఒక బేబీని పెంచిందంటే నా బేబీ బాగా పెరగాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి అని ఫుడ్ పెడుతుంది. బాగా ఎడ్యుకేషన్ చదవాలి. ఇదంతా స్వార్థమే. కమర్షియల్ అనుకుంటే కమర్షియలే. కానీ దాంట్లో ఒక ప్రేమ ఉంది కదా! ఆ ప్రేమ రియల్. ఆనందం రియల్. అది రియల్ ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. సో, అది బంధుత్వం అంటే అది. సో, మనం బ్రతికేది కూడా ఎందుకంటే మన కోసం కాదండి. మన ఫ్యామిలీ కోసం బ్రతుకుతాం. ఒక మదర్ వచ్చి ఒక బేబీ కోసమే తన లైఫ్‌ని సాక్రిఫైస్ చేస్తూ అంటే తన కోసమనే తన అన్నీ సాక్రిఫైస్ చేసుకుంటూ, తనని పెంచుకుంటూ అలా చేస్తుంది. ఫాదరు అంతే. పిల్లల కోసమే కష్టపడతాడు, సంపాదిస్తాడు, వాళ్ళని మంచి పొజిషన్‌లో చూడాలనుకుంటాడు. సో, ఇవంతా వచ్చి ఒక ప్రేమతో ఉంది. ఆ ప్రేమతోనే బంధం ఉంది. ఈవెన్ రిలేటివ్స్ అయినా కూడా ఏ రిలేషన్‌షిప్ అయినా కూడా అంతేనండి. ప్రేమతోనే ఉంటుంది. దాన్ని మనకు ఒకసారి అది కొంచెం అతిగా అయినప్పుడు అది కమర్షియల్‌గా మారిపోవచ్చు. లేదా కొంచెం నెగెటివ్‌గా వెళ్ళొచ్చు. అంతే. ఇప్పుడు మీరు స్వార్థం అన్నారు. హ్మ్. అంటే ఇది కామనే కదా! మనిషిలో ఆ స్వార్థం అనేది కామన్‌గా హ్మ్. ఉంటది. అవును. బట్ అది కొంత మేరకు ఉంటే సరిపోయిద్దంటారా? లేతే యాక్చువల్లీ మదర్ ప్రేమ కూడా స్వార్థమైన ఇండైరెక్ట్‌గా చెప్పాలండి. ఇండైరెక్ట్‌గా చెప్పాలండి. ఓకే. అంటే ఎలా అంటే నా బేబీ బాగా పెరగాలి, బాగా మంచి చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి అని కోరుకుంటుందంటే స్వార్థమే గదా! అందరి పిల్లలు బాగుండాలని కోరుకుంటే అది వేరు. సో, ఆ స్వార్థం ఉంటుంది కానీ, ఆ స్వార్థంలో కూడా తల్లి ప్రేమ చాలా ప్యూర్‌గా ఉంటుంది కదా! అలా చూడాలి. తల్లి ప్రేమ ఏంటి తను త్యాగం చేసి కూడా తన బేబీ బాగుండాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి కుంటిగానో ఏదో డిఫరెంట్ ఏదో ప్రాబ్లమ్‌తో పుట్టినా కూడా తల్లి ప్రేమ ఈక్వల్‌గా ఉంటుంది. ఆ బేబీని ఇలా ఉందనేసి ఇదిగా చూడదు. బయట వాళ్ళలాగా చూడదు. సో, అలాంటి ప్రేమ అనేది 100% ఉందండి. అది గనక వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో ఇలా అందరి మధ్యలో వస్తే మాత్రం ఇంకా అల్టిమేట్ లైఫ్ చాలా బావుంటది. ఓకే. ఓకే. అందుకనే అంటారు తల్లి ప్రేమ కన్నా గొప్పది ఇంకేది లేదు అని అంటారనమాట. ఆల్‌మోస్ట్ మీరు హ్మ్. మీ కెరియర్‌లో ఒక పరుగుల ప్రయాణం చూసారు. హ్మ్. ఈ 1 ఇయర్‌లో హ్మ్. ఒక కొత్త లైఫ్‌ని చూసారు. అవునండి. సో, హ్మ్. ఆ పరుగుల ప్రయాణానికి, ఈ హ్మ్. కొత్త లైఫ్‌కి హ్మ్. ఎలాంటి వ్యత్యాసాన్ని చూసారు? అంటే చాలా చాలా వ్యత్యాసం ఉందండి. అంతే అంతకుముందు ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక వర్షం వచ్చిందనుకోండి. అబ్బా! వర్షం వస్తా ఉంది. అంటే అంటే లొకేషన్‌లో వేడిగా ఉంది. వేడిగా ఉంది. స్వెట్టింగ్ వస్తుంది. అబ్బా! అనీజీగా ఉంది లొకేషన్‌లో. అంటే కంఫర్ట్ ఉండవు మాకు టీవీ అంటేనే. రైట్. అవంతా ఉండేది. ఇప్పుడేంటంటే విపర్శన చేసిన తర్వాత దాన్నంతా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది మైండ్. ఇట్స్ ఓకే. వర్షం వస్తా ఉంది అంతే. మనం దానికి ఏం చేయాలి? ఇప్పుడు వర్షం వస్తుందని వర్షాన్ని మనం మనం సిట్యుయేషన్ చూడడానికంటే గొడుగు పట్టుకొని నిలబడాలి. సో, ఆ సొల్యూషన్ మనం వెతుక్కోవాలి. ఇలాంటి అవేర్‌నెస్ ఎక్కువొస్తుంది. ఏదైనా కష్టాన్ని ఎదుర్కోవడం కూడా కొంచెం ఈజీగా అంటే ప్రతి చిన్న చిన్న విషయాలకు గూడా కష్టాన్ని ఎదుర్కోవడం అనేది బాగా చేంజెస్ తెలుసుకున్నాను. అది కాకుండా ఏంటంటే ఆహ్, ఈ చిన్న చిన్న దానికి ఎమోషనల్ అయిపోవడం, బాధపడటం. అంటే ఇప్పుడెలా ఉందంటే సమాజం అంతా వచ్చేసి అందరూ నెగటివిటీ ఉంది. అమ్మా! ఇంత నెగెటివ్ దీంట్లో మనం బతకలేము అంతా అంటారు గానీ, నెగెటివ్‌గా చూస్తే ప్రతి ఒక్కరు నెగెటివ్ అనిపిస్తారండి. బట్ మనం ప్రేమగా, మనం హ్యాపీగా ఉంటే డెఫినిట్‌గా అక్కడి నుంచి ఆ నెగటివిటీ పోయి వాళ్ళు కూడా ప్రేమగా చూస్తారు. అంటే మన రిఫ్లెక్షన్ అంటారు కదా! అది ఏదైనా డెఫినిట్‌గా ఉంటుందండి. మనం ఏమైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఆ రోజు మీకు అనిపించొచ్చు మా ప్రేమ ఎలా ఉంటాం వాళ్ళు ద్వేషిస్తున్నారంటే, మీరు ప్రేమనే పంచుతూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళ ద్వేషం పోయి ప్రేమ పుడుతుంది. సో, అలా ప్రేమగా ఉండడం అనేది ఏర్పడుతుందనమాట. సో, ఇలాంటి చేంజెస్ అంతా బాగా చూసాను నేను అంతే. అందుకని ఇప్పుడు ఎవరిని ద్వేషించను. అంటే ద్వేషం మీన్స్ ఎప్పుడు ద్వేషించను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. బట్ ఎవరైనా ఒక చిన్న మాట అంటే హర్ట్ అయిపోయేది కదా! ఇప్పుడు ఓకే. వాళ్ళకేదో సంథింగ్ వాళ్ళ మైండ్‌లో ఏదో అంటే ఒకరు ఎవరైనా హర్ట్ చేశారంటే డెఫినిట్‌గా వాళ్ళు బాధలో ఉంటేనే హర్ట్ చేస్తారండి. వాళ్ళు సంతోషంగా ఉంటే హర్ట్ చేయలేరు. వాళ్ళు హ్యాపీనెస్సే ఇస్తారు. వాళ్ళు బాధగా ఉండేటప్పుడు ఇంకొకరిని ఏదో కామెంట్ చేస్తారనుకోండి. సంథింగ్ వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉంది అని మనం హీల్ చేయగలగాలి. ఆ హీల్ చేసే కెపాసిటీ నాకు బాగా పెరిగిందండి ఇప్పుడు. అందుకనే చాలా ప్లెజెంట్‌గా ఎలాంటి రియాక్షన్స్ కూడా లేకుండా నార్మల్‌గా ఉండగలుగుతాను.
ఆ చేంజెస్ అయితే నేను బాగా చూసాను. సో ఎక్కువగా మీరు అన్నారు అంటే ఒక చిన్న చిన్న రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా కంప్లీట్ పోయినాయి మీకు. మొత్తం పోదండి, ఎప్పటికీ పోదు, మనిషి అన్నాక ఉంటుంది. బట్ ఆ బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి, ఏదైనా అనుకున్న పని జరిగినప్పుడు ఏదో అయినప్పుడు ఏంటిది అని వచ్చిన అవేర్నెస్ తో ఉంటాం. అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటాను. అది ఎందుకు జరిగింది అది అవేర్నెస్ తెలుస్తుంది. ఏమంటారు కదా, అబ్బా ఎందుకు కోపం వచ్చింది తెలియదు, వచ్చేసాను అని మళ్ళీ ఫీల్ అవుతారు కదా, అది ఉండదు. విత్ ఇన్ సెకండ్ లో ఓకే ఇది జరిగింది కదా, ఇప్పుడు ఏంటి సొల్యూషన్ వెతుకుతాం అనమాట. ప్రాబ్లమ్ని చూడకుండా దాంట్లో సొల్యూషన్ ఏముంది, దానికి ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి, మన దగ్గరే ఉంటాయి ఆప్షన్స్. అది వెతుకుని సరే ఇప్పుడు అక్కడ కింద పడిపోయింది, ఏదో పగిలిపోయిందండి, మిర్రర్ పగిలిపోయింది అనుకోండి, అది పగిలిపోయింది ఇంకేం చేయలేము, చూసుకోమా అని అంటే ఏం కాదు, అయిపోయింది. సో ఇప్పుడేంటి నెక్స్ట్ ఏం చేయాలి, అది ఫస్ట్ క్లీన్ చేయాలి, తర్వాత ఇంకొక అద్దం తెచ్చుకోవాలి, ఇంకా షూటింగ్ జరగాలి. సో మైండ్ వచ్చి అలా చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. అంతే, కోపం రాకుండానే అయిపోవాలంటే అలా కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఒక 10 days 20 అలా వెళ్ళిపోతాను నేను మెడిటేషన్కి. అప్పుడు ఫోన్ గీని ఏమి ఉండదు కదా, అప్పుడు వస్తుందండి అలాంటి ఫీలింగ్స్ అంతా. అంటే ఫుల్ మనలో మన అవేర్నెస్తో మన లోపల చూడటం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇవంతా నథింగ్ అనిపిస్తుంది. ఏం చూసినా నథింగ్ కదా ఇవంతా అనిపిస్తుంది. ఈ బ్యూటీ కాన్షియస్ కానీ ఇది కానీ, ఆ నగలు చీరలు డబ్బు, అస్సలు మీరు నమ్మరు, ఇవంతా ఎందుకు అవసరమా, ఏముంది నథింగ్ కదా, అసలు శాశ్వతం కానిది ఏమీ లేదు. శాశ్వతమైనది ఏం చెప్పండి చూద్దాం, ఏమీ లేదు కదా, అన్నీ వెళ్ళిపోవాల్సిందే, అన్నీ మళ్ళీ కొత్తగా ఒకటి పుడుతుంది, పర్మనెంట్ ఏది లేదు. సో ఆ ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తాయండి. బయటకు వచ్చాక ఇంక తప్పదు కాబట్టి మనం ఈ సమాజంలో ఉండాలి, ఫ్యామిలీ ఉంది కాబట్టి కొంచెం ఆ సంసారం దీంట్లో పడినప్పుడు కొన్ని ఎమోషన్స్ కొంచెం వస్తుంటాయి. బట్ అవేర్నెస్తో ఉంటాం, అంటే ఇది తప్పు అని తెలుస్తుంది, మైండ్ ట్రిగర్ చేస్తుంది, ఇమ్మీడియట్ గా వెనక్కి వచ్చేస్తాం అనమాట దాని నుంచి. మరి ఈ డబ్బు ఉందండి, డబ్బు పరంగా చూసినట్టయితే ప్రతి నిత్యం పరిగెడతానే ఉంటాం డబ్బు కోసం. ఆ లైఫ్ ను చూసారు మీరు. అవును. దాని తర్వాత మరి అది ముఖ్యమా కాదా అసలు మనిషికి? కరెక్ట్ గా దీనికి ఒక క్లియర్ గా మీకు స్ట్రాంగ్ అర్థమైతే వాళ్ళకి అర్థమైతే చెప్తాను. ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే, జాయ్ఫుల్ గా ఉండాలంటే ఫస్ట్ కావాల్సింది మనం హెల్త్ బాగుండాలి. ఓకే, హెల్త్ బాగుండాలి. తర్వాత ఫిజికల్ ఎంత ఫిట్గా ఉంటామో మెంటల్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో అన్నీ మనం పక్కాగా అన్ని ప్లాన్ చేసుకుని అన్నట్టుగా నడుచుకోవాలి. దాని తర్వాత వచ్చి డబ్బులు ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఈ 3 ఉండి మన సంఘజీవి మనిషి అంటే, ఆ సంఘజీవి అంటే ప్రతి మనిషి దగ్గర మనం ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అనమాట. సో మనం ఓదార్చడానికి ఒక మనిషి కావాలి. ఇవంతా ఉంటే హ్యాపీగా ఉంటాం. ఓకే, కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలంటే, ఎవరైనా డిప్రెషన్లో ఉండే వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది మెడిటేషన్ అనేది, మీకు ఫిజికలీ బాగాలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది, డిసీజ్ ఉంది, మెంటలీ ఫుల్ డల్గా ఉన్నారు, మీకు ఎమోషన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అంటే మీరు ఒక అనాథ అనుకోండి, అలా ఉన్నారు, ఫైనాన్షియలీ వీక్ ఏమీ లేదు, తర్వాత ఎవరు సంఘజీవి కూడా లేదు, ఎవరు మీరు చేసేవాళ్ళు మిమ్మల్ని కన్సోల్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇవన్నీ లేకపోయినా మెడిటేషన్తో హ్యాపీగా ఉండొచ్చు. ఈ విషయం ఎంతవరకు ఎవరు చెప్పలేదు ఇంత స్ట్రాంగ్గా, నేను చెప్తున్నాను. ఏమీ లేకపోయినా హ్యాపీనెస్ అనేది లోపలే ఉంటుందండి. ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా మెడిటేషన్ స్ట్రాంగ్ విపశ్యనా మెడిటేషన్ లాంటివి చేయగలిగితే ఆ క్యాన్సర్ పేషెంట్ ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి అక్కడ మాకు నేర్పించేది ఏంటి, కోరిక ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. సో ఆటోమేటిక్గా మీకు ఆ ద్వేషం ఏంటి, ఆ పెయిన్ ద్వేషిస్తాం మనం, అది తట్టుకునే కెపాసిటీ పెరిగిపోతుంది. రమణ మహర్షి గారు, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, విపశ్యనా మీన్స్ ఆల్మోస్ట్ మెడిటేషనే కదండి ఏదైనా. ఆయన వచ్చేసి ఆయనకి ఆపరేషన్ చేసినప్పుడు అనెస్థెషియా లేకుండా ఆపరేషన్ చేయగలిగారు. ఎలా చేయగలిగారు చెప్పండి? దాన్ని ఆయన అక్సెప్ట్ చేశారు. ఈ పెయిన్ ఉంది అని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే పెయిన్ వెళ్ళిపోతుందండి. ఓకే, అందుకని ఇప్పుడు ఎప్పుడో నాకు చాలా కష్టంగా ఉంది, అన్ఈజీగా ఉంది, పెయిన్ఫుల్గా ఉంది అని అంటే ఆ టైంలో వచ్చేసి నేను డెఫినెట్గా మెడిటేషన్ చేసి ఇవంతా శాశ్వతం కాదు, ఎవ్రీథింగ్ విల్ గో అనేసి నేను ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తానో విత్ ఇన్ 1 అవర్ మెడిటేషన్ చేస్తాను. అది చేయగానే నాకు ఆ ప్రాబ్లమ్, ఆ పెయిన్ అంతా పోతుంది అనమాట. సో డబ్బు కావాలి మనిషికి. ఈసారి ఇవంతా వచ్చి డీప్ అనమాట. నేను చెప్పింది మెడిటేషన్ డీప్గా చేసే వాళ్ళకి అలాగా హ్యాపీనెస్ అలా ఉంది. బట్ ఫైనాన్షియల్గా అని అంటారా, ఫైనాన్షియల్గా అది వచ్చి మీ మైండ్ సెట్ ఉంది. మీకు ఎంత కావాలని మీరు డిసైడ్ చేయరు, ఎందుకంటే మనకు కొంచెం రాగానే ఇంకొంచెం కావాలన్న కోరిక ఉంది చూడండి, దానివల్లే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్గా కొంతవరకు కావాలండి, ఎందుకంటే మీరు ఫిజికల్గా బాగుండాలి, లేకుంటే హెల్త్ గురించి చూసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు డబ్బులు కావాలి కదా. ఒక పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, దీనికి డెఫినెట్గా మీరు ఫైనాన్షియల్గా బాగుండాలి. సో దానికోసం మాత్రం సంపాదించుకోగలిగితే చాలు, కంఫర్ట్ లైఫ్ అనేది. దాని మించి మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో అప్పుడు హ్యాపీనెస్ తీసేస్తుంది డబ్బు అనేది. సో నీడ్ ఎంతవరకు ఉందో అంతవరకు డబ్బు కావాలి.
ఫిజికలీ ఫస్ట్ ఫిజికలీ అండి ఫిట్గా ఉండాలి, తర్వాత మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత ఆర్థికంగా డబ్బులు ఉంటే లైఫ్ లీడ్ చేయొచ్చు, మంచిగా లీడ్ అంటే చేయొచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్, డబ్బు కూడా కావాలి. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు లేనిది ఏ పని జరగదు కదా. ఒక మెడిసిన్ తీసుకురావాలన్నా కూడా డబ్బు కావాలి, ఒక ఎడ్యుకేషన్కి డబ్బు కావాలి, పెళ్లి చేయాలన్నా డబ్బు కావాలి, ఏది జరగదు. సో అవన్నిటి కోసమనే డబ్బు కావాలి అంతేవరకే. దాని మించి అయితే అది కోరిక అయిపోతుంది, అది ఎక్కువ అయిపోతుంది, ఇంకా అది అవసరం లేదు ఇంకా. అండ్ మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతారు కదా? 100% అండి. అంటే ఈ టైంలోనే జరుగుద్ది అనుకుంటారు, లేకపోతే జన్మ అనేది? యాక్చువల్లీ నేను అంత వరకు వెళ్ళలేదు. అంటే చెప్తారు, నాకు ఏదైనా ప్రాక్టికల్ కనిపిస్తే కానీ అంటే నాకు తెలియాలి, నాకు అవేర్నెస్ తెలియాలి కాబట్టి నేను నమ్మను. కానీ బట్ కొన్ని మాత్రం ఏమనుకుంటానంటే, ఒకటి కర్మ మన ఒకటి ఏదో చేస్తే నెక్స్ట్ మనకి నిజంగా ఏదో మంచి జరగబోతుంది అనుకోవాలండి. అంతా మన మంచికి థాట్తో మన లైఫ్ లీడ్ చేయాలండి. ఎందుకంటే కర్మ మీన్స్ మనం ఈరోజు మిస్టేక్ అంటే ఏంటంటే, కర్మ అంటే ఏంటంటే మీరు ఏదో బ్యాడ్ చేసామో గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అని కాదండి. థాట్, మీరు ఒక థాట్ క్రియేట్ చేసుకున్నారండి, ఇది మంచిది ఇది చెడ్డదని క్రియేట్ చేసుకున్నారు, దాని నుంచి ఎమోషన్స్ వస్తాయి. ఆ ఎమోషన్ అంటే కోపమో తాపమో సంతోషమో బాధ అన్నీ వస్తాయి. దానివల్ల మన ఒక బిహేవియర్ మారుతుంది కదా. సో దీంట్లో మనం చేసే మిస్టేక్లు ప్లస్ మంచివి అవే మన కర్మగా మారుతున్నాయి. అది వచ్చి మీరు అది మనం దీంట్లో జర్నీలోనే నేను నమ్ముతాను. కాబట్టి నేను పూర్వ జన్మ తర్వాత జన్మది అంతగా వెళ్ళి మైండ్ తీసుకోను అనమాట. అంత డీప్ గా నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రెజెంట్ ఏదున్నా కూడా ఓకే అంతా మన మంచికే. అలా ఉండడం వల్ల ఇలా ఉన్నామేమో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అప్పుడే చెప్పాను కదండి, ఇప్పుడు వర్షాన్ని మనం ఏం చేయలేము, వర్షం వస్తుంది, వర్షాన్ని మనం ఆపలేము. మనం ఏం చేయగలం? మన దగ్గర ఉన్న సాల్వేషన్ ఏంటి? ఒకటి రెయిన్ కోట్ వేసుకోవడమో, లేదా ఇంట్లో ఉండడమో, లేదంటే కార్లో జర్నీ చేయడమో, లేదంటే మంచి గొడుగు పెద్ద గొడుగు తడవకుండా చూసుకోవడానికి ప్రయత్నించడం. సో సొల్యూషన్ మనం వెతకాలి. సో ప్రతి ప్రాబ్లము ఏదో ఒక రీజన్తో జరుగుంటుంది. సో మనం ప్రాబ్లమ్ని చూస్తూ కూర్చోకుండా ఇప్పుడు ఏం చేయాలి అని వెళ్ళిపోతుంటే అంతా మనం మంచిగా అనుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా లైఫ్ని ఇప్పటి నుంచి. అంటే బుద్ధుడు చెప్పింది కూడా ఏంటంటే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి అంటారు. ఇప్పుడు ఎవరినో మోసం చేశారు, ఎవరినో ఏదో అన్నారు, హర్ట్ చేసామో, లేకుంటే అబ్బా ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయడం వల్ల ఇలా లాస్ అయ్యింది, ఇలా నమ్మేసాం ఎవరినో, ఏదో జరిగింది అనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు. అది అయిపోయింది వదిలేసి ఇప్పటి నుంచి మీరు ఎంత ప్యూర్గా పవిత్రంగా ఎంత ప్యూర్గా మీరు లైఫ్ని లీడ్ చేస్తే అంత లైఫ్ బాగుంటుంది అనమాట. శుద్ధ ధర్మం పాటించాలి అంతే. చాలా ప్యూర్గా ఉన్నాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. జరిగిపోయిందని మీరు మార్చలేరు. సో జరిగిపోయేది కూడా ఏం జరుగుతుందో తెలియదు. అట్ ప్రజెంట్ మూమెంట్ మనం ఎలా ఉండాలి, ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, ఇలా చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉండొచ్చు అండి ఎవరైనా. కానీ ప్రపంచం ఫస్ట్ ప్రయారిటీ నెగిటివిటీకే, నెగిటివిటీ ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత కొంచెం పాజిటివ్ కి సంబంధించింది. అంటే అది ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుంది. తర్వాత చూడాలంటే ఇదే అసలు యాక్చువల్గా ఇదే ఎక్కువ ఉండాలి. అవును, యాక్చువల్లీ అండి అదే ప్రాబ్లం. అవును నిజం. యాక్చువల్లీ ఏంటంటే అందుకే అంటారు చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని చెప్తారు పెద్దవాళ్ళు. చెప్పింది నిజంగా అది నమ్మాలండి. తథాస్తు దేవతలు ఉంటారు అంటారు. అదంతా ఎందుకు చెప్పారంటే, ఆ చెడు వింటున్న కొద్దీ మన నెగిటివ్లో వెళ్ళిపోతామండి. దానివల్ల చాలా మైనస్ అండి. అది హెల్త్ వైజ్ కూడా మంచిది కాదనమాట. సో అందుకని ఎప్పుడు అంటారు, ఒక ఆరా బాగుండాలి, మనం ఒక ఎనర్జెటిక్గా ఉండాలంటే, మీరు ఎప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలంటే, మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలంటే నెగిటివిటీకి అట్రాక్ట్ అవ్వద్దు. అంటే నిజంగా చెప్పాలంటే నేను జనరల్గా న్యూస్ కూడా ఎక్కువ చూడను, ఈ డిబేట్లు అంతా చూడను. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే వినడమో లేదా ఎప్పుడన్నా ఒకసారి తెలుసుకోవడమే కానీ మీరు ఫ్రాంక్లీ చెప్తున్నాను, సీరియల్ చూడడం, మూవీస్ చూస్తా. ఎందుకంటే అది మాయ అని తెలుసు, సినిమా అని తెలుసు. సినిమాగా చూడాలి, మళ్ళీ దానికి ఫుల్ అడిక్ట్ అయిపోయి అదేదో ఇన్వాల్వ్ అయిపోయి చూడకూడదు. అది కూడా ఎఫెక్టే మన బాడీకి. సో అందుకనే న్యూస్ అని నెగిటివ్ ఉన్న విషయాలు, తర్వాత ఇలాంటి సీరియల్స్ ఉన్నాయి. నేను సీరియల్ ఇంట్రెస్ట్లో ఉండి ఆ మాట చెప్పకూడదు. అవన్నీ ఏమవుతుందంటే మీకు తెలియకుండా నెగిటివ్లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కండి, ఎక్కువ మీరు అలాంటివి చూసేటప్పుడు టెన్షన్ అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందో, లేకుంటే ఒక ఏమంటారు ఏదో సంథింగ్ ఏదో పెద్ద ఇష్యూ అయింది, ఎవరో ఒకటి చంపేశారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు హార్ట్ బీట్ ఎంత పెరుగుతుంది తెలుసు కదా. అదంతా మీకు ఫిజికల్లీ కూడా మెంటల్లీ కూడా చాలా వీక్ అవుతారు మీరు. సో అందుకనే మ్యాక్సిమం ఏమంటారంటే, నేను అంటే నెగిటివ్ ఏమైనా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పదు, అది తెలుసుకోండి. బట్ అయినంత ఎక్కువ పాజిటివ్ ఉన్న విషయాలు అంటే ఏంటి, ఒక మోటివేషన్, ఒక సైకాలజీ, అంటే మన లైఫ్కి ఏం కావాలి, మన లైఫ్కి ఏంటి, ఎలా లీడ్ చేయాలి, నేను నా ప్రొఫెషన్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి, నా హెల్త్ ఏంటి, మెంటలీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి, అంటే మెడిటేషన్ చేయాలా లేదా ఎక్సర్సైజ్ చేయాలా, ఫుడ్ మంచిగా తినాలా,
ఇవన్నీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఏదో తెలియని ఒక న్యూస్ వచ్చిందా, అవునా, ఓకే అనేసి దాన్ని కూడా మనం మన హార్ట్‌కి తీసుకోకుండా ఒక విషయంగా తీసుకొని అవేర్‌నెస్‌తో వదిలేయాలి. వదలకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. ఓకే. దానివల్ల కూడా మీకేమంటారు, మీరు అంటారు కదా, గట్ 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 చెప్పినట్టు వినండి అంటారు. సెకండ్ బ్రెయిన్ అంటారు గట్. మీరు అప్పుడే అందుకే చూడండి, ఎప్పుడైనా టెన్షన్ విషయాలు చూసేటప్పుడు మీకంతా గట్ కూడా బాగుండదు. గట్ హెల్త్ బాగుండాలంటే ముందు మీరు ఎప్పుడు ప్లెజెంట్‌గా ఉండాలి. ఎంత ప్లెజెంట్‌గా ఉంటే హార్మోన్స్ అంత బ్యాలెన్స్డ్‌గా ఉంటుందండి. అంటే ఇలా ఒక మ్యూజిక్ రిథమ్ లాగా ఉంటుందన్నమాట. మన హార్మోన్స్ లోపల జంపింగ్‌లా ఉంటాయి మన సెల్స్ అంతా. అలా ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఉండేటప్పుడు మీకు తెలియకుండా మీ గట్ బాగుంటుంది. మీ లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఇవన్నీ బాగుండాలంటే ముందు మీ నెగటివిటీ దూరంగా ఉంటే మీకు మంచిది. అందుకనే మాక్సిమం చూడండి. అంటే ఒకటి తప్పదు, కొన్నిసార్లు చూడాల్సొస్తుంది. బట్ అయినంత అవాయిడ్ చేసి నా వర్క్ నేను చేసుకుంటూ, నా మెడిటేషన్ నేను చేసుకుంటూ, అందుకని గాసిప్ కూడా మాట్లాడకూడదండి. గాసిప్ ఇప్పుడు చాలా చాలా డేంజర్ అండి. ఎందుకంటే మీరు అసలు ఏ మనిషి గురించి ఏవో తెలీదు. ఏదో టైమ్ పాస్ కోసం, సరదా కోసమని వేరే మనిషి గురించి ఒక సర్కాటిక్ ఇది కించపరిచి మాట్లాడడమో, లేకుంటే వాళ్ళ గురించి గాసిప్ మాట్లాడడమో, అది చాలా రాంగ్. ఎందుకంటే మీకు అది ఏమవుతుందంటే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందో లేదో కానీ, మీరు మాట్లాడినప్పుడు మీ బాడీలో ఉన్న సెల్స్, నేను చెప్పేది సైంటిఫిక్‌గా అండి. నేను చెప్పేది ఏవైనా సైకాలజీ ఉంటుంది, సైంటిఫిక్‌గా ఉంటుంది. మీ బాడీలో ఉన్న సెల్స్‌కే డౌట్ వస్తుంది. ఓహ్! మనం ద్వేషించాలా ఎదుటి మనిషిని? మీ సెల్స్ మీ బాడీని ద్వేషించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మీకు హార్మోన్ చేంజెస్ అంతా వస్తున్నాయి. సో, అందుకనే అప్పటికి ఇప్పటికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటివి కూడా ఒక లీడ్ చేస్తుందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కూడా ఇలాంటివి ఎక్కువ మీడియాలో ఉండడం, ఎక్కువసేపు కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ వల్ల ఎంతసేపు అదే చూస్తూ చూస్తూ బ్రెయిన్, అందుకే చిన్న పిల్లలకి ఎక్కువ మొబైల్స్ ఇవ్వద్దని చెప్పడం కూడా దానివల్లే. ఆ మొబైల్స్ ఎక్కువ చూడటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అంత ఎన్నెన్నో విషయాలు వస్తుంటాయి. అవన్నీ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చేస్తాయండి. ఇప్పుడు చెప్పాలంటే ఆల్రెడీ కర్ణాటకలో నిమాన్స్ హాస్పిటల్‌లో మొబైల్ గురించి స్టార్ట్ చేసేసారు. ఒక డిసీజ్ వస్తున్నాయి పిల్లలకనేసి. మొబైల్ వల్ల మెమరీ తగ్గిపోతుంది. వాళ్ళు మొబైల్ చూస్తున్నట్టుగానే ఆ ఫ్రస్ట్రేషను చాలా సైకోగా తయారైపోతున్నారనేసి చాలా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే. సో, అయినంత మన నెగటివిటీకి ఎంత దూరంగా ఉంటే మనం అంత హెల్తీగా, హ్యాపీగా ఉంటాము. మన సమాజం బావుంటుంది. ఇంకోటండి, ఇప్పుడు మీది ఒక ఉదాహరణకు తీసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నారు. మరోవైపు మీకు ఇప్పుడు మెడిటేషను, దీనికి సంబంధించి ఈ ట్రావెల్ ఉన్నారు. అవును. అంటే ఏది వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ జాబే అంటే కష్టమే. యాక్చువల్ చెప్పాలంటే బ్యాలెన్స్ చేయలేమా? బ్యాలెన్స్ చేయడం అంటే ఏమవుతుందంటే అండి, చాలా పెద్ద ఫిజికల్ ప్రాబ్లమ్ చెప్తాను మీకు. ఇప్పుడు మేము చేసే సీరియల్ ఉంటుందనుకోండి, చాలా ఎమోషన్, కోపం అంతా ఉంటుంది కదా! మేము అబ్జర్వ్ చేశానండి నేను. ఒకరోజు షూటింగ్‌లో దీన్ని చూసా కదా! పల్స్ రేట్ చూడడానికి ఇది పెడతారు కదా! సంథింగ్ ఏమంటారు దాన్ని? అది చూసి పెట్టినప్పుడు మేము షాక్ తీసుకొని టెన్షన్ పడి తీసుకొని ఇమ్మీడియేట్‌గా బీపీ చెక్ చేస్తే ఫుల్ రైజ్ అవుతుంది. మళ్ళీ కూల్ అయ్యి రిలాక్స్ అయిపోయి మెడిటేషన్ చేసాక మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ నార్మల్‌కి వస్తుంది. అంటే అంత వేరియేషన్స్ ఉంటున్నాయి. హెల్త్ కూడా చెప్పాలంటే అంత షాక్‌లో, అంత ఎమోషన్స్ యాక్ట్ చేయడం అనేది నెగెటివ్. హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ. హ్యాపీగా ఉంటే మనం సెల్స్ అంతా బావుంటాయి. లోపలంతా కూడా బావుంటుంది. అవన్నీ కూడా మనకు ఎఫెక్టే ఆర్టిస్ట్‌లకి. అందుకనే ఎక్కువ సెన్సిటివ్ అయిపోతారు ఆర్టిస్ట్‌లు యాక్చువల్లీ. సో, అదొకటి. అవన్నీ నేనేం చేస్తానో తెలుసా నేను? ఇవన్నీ మార్నింగ్ అంతా వర్క్ చేస్తుంటాను కదా! ఈవినింగ్ వెళ్ళగానే మళ్ళీ 1 అవర్ మెడిటేషన్ చేస్తే గానీ ఈ నెగటివిటీ అంతా పోదు నాకు. ఈ నెగటివిటీ ఏదైతే చూసానో, విన్నానో, మాట్లాడామో, ఇవన్నీ వర్క్ చేసామో, ఇవంతా నేను 1 అవర్ మెడిటేషన్‌తోనే పోగొడతాను. అందుకే చూడండి, అప్పట్లో స్వామీజీలు వాళ్ళంతా వచ్చి హిమాలయస్‌లో అలా ఉండిపోయేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రపంచానికి దూరంగా అలా ఉండిపోతారని అనుకుంటున్నాను. అందుకే నా ఉద్దేశం కూడా కంప్లీట్‌గా ఆ జీవితానికే వెళ్ళటం ఉంటది. ఎవరైనా సరే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఇంకా ఆ ప్రపంచమే, బయటికి రాలేం. కానీ ఇక్కడ మీరేంటి, ఒక పక్కన మీ ప్రొఫెషన్ చేసుకుంటూ ఇది చేయటం, ఈ బ్యాలెన్స్ అనేది చాలా కష్టమైంది. అందుకనే బుద్ధుడు ఏం చెప్పారంటే, సంసారంలో ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడానికనే చెప్పారు ఆయన. ఎందుకంటే ఆయన కూడా పిల్లలంతా వదిలేసి వచ్చారనమాట దీనికి. సో, మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, షూటింగ్ చేస్తున్నాను, షార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కార్లో వచ్చేటప్పుడు కూడా చేసింది ఏంటంటే, జస్ట్ అవేర్నెస్‌తో అలా జస్ట్ ఏమి థింక్ చేయకుండా అలా బ్రీత్ అబ్జర్వ్ చేసి ఇలా కూర్చున్నాను అంతే. ఎంత పీస్‌ఫుల్‌గా అయిపోయింది తెలుసా నాకు. మైండ్ అంతా ప్లెజెంట్ అయిపోయింది. ఉన్న హాఫ్ అన్ అవర్ జర్నీలో కూడా నేను చేస్తే మెడిటేషన్ చేస్తాను. లేదా జస్ట్ అవేర్నెస్‌తో అలా జస్ట్ బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ ఏమి థింక్ చేయకుండా జస్ట్ అలా ఉంటాను. అలా ఉండడం అనేది చాలా పెద్ద ఆర్ట్. అలా చేసుకుంటూ ఉంటే కూడా చాలా మనం ఈజీగా సర్వే అవ్వగలం అనమాట. అంటే ఇటు మెడిటేషన్ కాకుండా ఇటు ఈ లైఫ్‌లో కూడా లీడ్ చేయగలం.
ఓకే ఓకే చేయొచ్చు. మీరు ఒక రోజు ఇలానే మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ మదర్ గుర్తొచ్చారు. యాక్చువల్గా అది మరి ధ్యాసలో యాక్చువల్గా శ్వాస మీద ఉండాలి కదా, ఎనీ రీజన్ అంటే ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు నేను చెప్పేది అదే చెప్పింది, లోపలికి వెళ్తున్న కొద్దీ మన లోపల తెలియకుండా ఒక ప్రోగ్రామింగ్ జరుగుతుంటుందండి. అంటే చిన్నపిల్లలు కూడా చూడండి, మనం చిన్నప్పుడు ఏం నేర్పించుంటాం, ఇది భయం, అక్కడ వెళ్తే పడతావు, లేకుంటే ఇక్కడ బూచోడు వస్తాడు అని చెప్తే వాళ్ళకి డార్క్నెస్ కూడా భయం వచ్చి ఉంటుంది. సో అలాంటిదే మనకు తెలియకుండా ఒక ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఏంటి, మా అమ్మ లేకపోతే నాకు లైఫ్ లేదు, నాకు మా అమ్మ అంటే ఇష్టం. సో అదంతా ఏర్పడిపోయి నా మైండ్లో ఏంటంటే మా అమ్మ పక్కనే ఉండాలి, మా అమ్మ ఎప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పక్కనే ఉండి ఎప్పుడు ఆవిడతో ఉండాలి అని చెప్పేదాన్ని అనమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఒకసారి చెప్పాను, పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నేను చెప్పిన మాటే వచ్చి, ఫస్ట్ ప్రియారిటీ మా మమ్మీకి, తర్వాతే నువ్వు అని చెప్పాను. డెఫినెట్గా 100% అదే ఎలా అనుకుంటారు, మదర్ అంతే కదా అని చెప్పారనమాట. అలాంటిది మా మదర్ నేను కోల్పోయిన తర్వాత నేను తట్టుకోలేకపోయినా, అది లోపల పెయిన్ ఉండిపోయింది. యాక్చువల్లీ పెయిన్ ఉండకూడదు కదా, అంటే అటాచ్మెంట్ ఉండొచ్చండి, అంటే డిటాచ్డ్గా ఉండాలి అటాచ్మెంట్ అనేది. అంటే మా మదర్ గౌరవం, ఇష్టం అంతా ఉంది, కానీ అటాచ్ అయిపోయి ఆ పెయిన్ లోపల ఉండిపోతుంది. ఆ మనిషిని దూరం చేసుకున్న ఫీలింగ్ నాకు తెలీదు, బయటకు మర్చిపోయాను అనుకున్నాను, ఓకే నేను నార్మల్ అయిపోయాను అనుకుంటున్నాను, కానీ లోపల ఆ ఫీలింగ్ ఉండిపోయింది. అది మనం డీప్ మెడిటేషన్ చేసినప్పుడు లోపల ఉంటాయి కదా, మన లోపల చేరిపోయి ఉంటాయి కదా, అవన్నీ ఒక బ్యాగేజ్ అనుకోండి, ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది కదా, అవంతా ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఒక్కసారిగా వచ్చినప్పుడు ఎమోషన్స్ ఎప్పుడెప్పుడుదో చిన్నప్పుడు అన్నీ వస్తాయి అనమాట. అవన్నీ థాట్స్ అండి, ఇవన్నీ చెప్పాను కదా, థాట్స్ వల్లే మన లైఫ్ ఉంటుందని. ఆ థాట్స్ అన్నీ బయటకు వచ్చి ఏడ్ చేసినప్పుడు అవంతా రిలాక్స్ అయిపోయి అవి వికారాలు అంటారు, ఆ వికారాలన్నీ బయటకు వెళ్ళిపోయింది. ఆ మెజర్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను నార్మల్ అయ్యాను. అంటే అందుకే అంటారు, ఎక్కువ మదర్కి పిల్లలకి అటాచ్మెంట్ అనేది కూడా ఒక బేబీ ఫీవర్ వచ్చిందనుకోండి, ఆ బేబీకి ఫీవర్కి ట్రీట్మెంట్ ఏం చేయాలని ఆలోచించాలి, కానీ పక్కన కూర్చో ఏడుస్తూ ఉంటే మదరు బేబీ ఫీవర్ తగ్గదు కదా. సో అప్పుడు ఏం చేయాలని ఆలోచించుకోవాలి, ఆ వరకే అటాచ్మెంట్ ఉండాలి. మొత్తం ఫుల్ లాక్ అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అంటారు కదా, వదిలేసి ఉండలేని పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే మీరనేది ఎమోషన్స్ ని వదిలేసుకోవాలంటారా? ఎమోషన్స్ ని బయటకు వదిలేయాలి, అంటే లోపల కూరుకుపోయి ఉంటుందండి, చాలా ఎమోషన్స్ ఉంటాయండి, మనకు తెలియకుండా కూడా చాలా ఎన్నో కొన్ని ఉంటాయి మన మైండ్ లో, ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంటుంది చిన్నప్పుడే. అలాంటివన్నీ మన ఎమోషన్స్ ని బయటకు వస్తేనే కదండి మన లైఫ్ లీడ్ చేయగలం. లేకుంటే ఒక మనిషి వెళ్ళిపోయాక మదరు మనం కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎమోషన్ బ్యాలెన్స్ చేయాలి కదా. అంటే ఏదైనా మనకు మరిపిస్తుంది అంటాము, అంటే ఒక టైం బీయింగ్ లో మనకి అన్ని మర్చిపోతాం అనుకుంటాం, బట్ లోపల ఉండిపోతుంది, లోపల ఉంటుంది, అది తెలియదు అది ఎవరికి. బయటకు ఓకే మనం ఒక సంవత్సరం అయింది, చాలా ఏడ్చాము, బాధపడ్డాము, తర్వాత కొంచెం తగ్గిపోయింది అనుకుంటాం, బట్ తెలియని ఒక ప్రేమ ఉంటుంది కదా, అది వచ్చి అటాచ్మెంట్ అనమాట. ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం ఏమవుతుంది, లోపల ఒక పెయిన్ ఉండిపోతుంది, ఆ పెయిన్ ని తీసేయడం అనమాట, అది జరుగుతుంది. అది చాలా డీప్ గా వెళ్తే అర్థమవుతుంది అది. సో అదనమాట. ఒక్కరేనా మదర్ ఒక్కరే గుర్తొచ్చారు ఆ టైం? ఇంకా ఎవరు? అందరూ వచ్చారు, మా బ్రదర్ వచ్చారు, తర్వాత మా సిస్టర్ గుర్తొచ్చింది, తర్వాత మా పిల్లలు లాస్ట్ లో వచ్చారు, మా ఆయన వచ్చారు, అంటే సిచ్యువేషన్ బట్టి వస్తారు. బట్ డీప్ గా వచ్చింది లోపల, నాకు ఇంత పెయిన్ ఉందనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. ఓహో, ఇంత నేను అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నాను అనేసి, ఎంత అంటే అంత గట్టిగా అరిచేసి ఏడ్చేసాను అనమాట. సో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా సైన్స్ లో ఏంటంటే చిన్నప్పటి నుంచి, అందుకనే మనం చాలా జాగ్రత్తగా పెంచాలండి. ఏ బేబీ అయినా 7 years వరకు ఒక స్పాంజ్ లాగా, ఏదైనా వాటర్ లా అబ్జర్వ్ చేసుకుంటుందో అలా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ పిల్లలకి అప్పుడు మనం ఎప్పుడు, నువ్వు అసలు గ్రేట్ ఇదవుతావు, నువ్వు గ్రేట్గా ఉంటావు, యు ఆర్ గ్రేట్ అని ప్రతిదీ మనం అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళకి ఒక మారల్ సపోర్ట్ ఇస్తూ, వాళ్ళకి ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ పెంచాలి పిల్లల్ని. అదంతా లేనప్పుడే తర్వాత వాళ్ళు ఇవన్నీ ఏమంటారు, తెలియకుండా ఒక సైకాలజికల్గా కొంచెం వీక్ అవ్వడం, రకరకాల బిహేవియర్స్ అంతా రావడం దానివల్ల జరుగుతుంది అనమాట. సో ఆ 7 years లోపల చాలా విషయాలు వాళ్ళకి ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సో అవి ఏమైనా నెగిటివ్ ఉంటే అవన్నీ తీసేసేయాలి. అందుకని నెగిటివ్ అవ్వకుండా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలన్నమాట. సో పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి, అసలు పిల్లల పట్ల పేరెంట్స్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు కష్టం ఉంది, అసలు ఆ కష్టం కూడా తెలియకుండా మా పిల్లల్ని పెంచాలి అనే దీంట్లోకి వెళ్తుంటారు పేరెంట్స్. సో మీకు ఏంటంటే ఈ ట్రావెల్లో ఇవి కూడా ఒక సబ్జెక్ట్ కదా. అవును, యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ పాయింట్, పిల్లలతో ఫస్ట్ చిన్నప్పుడు పుట్టినప్పుడు నేను ఆల్మోస్ట్ 1 year వరకు ఏ ఫంక్షన్స్ కి వెళ్ళలేదు. అంటే అంత టైం అంత లోపల ఉండాలి, ఫంక్షన్స్ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయని, తర్వాత అంతగా కేర్ తీసుకుంటూ దాని తర్వాతే ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఒక్కొక్కరు వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా తీసుకెళ్ళడం అవన్నీ చేశారనమాట. ప్రతి మూమెంట్ మదర్
యాక్చువల్లీ పాపం ఇప్పుడు అందరూ వర్కింగ్ ఉమెన్స్కి కొంచెం కష్టం. కొంచెం మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత బేబీతో ఉండండి. అటాచ్మెంట్ ఫస్ట్ బేబీ కావాల్సిన టచ్ అండి. తర్వాత టైం ఇవ్వడం, వాళ్ళకి బాగా టైం ఇవ్వాలి. దాని తర్వాత ప్రతి ఒక్క మూమెంట్లో టీచ్ చేస్తూ స్మైలింగ్గా ఒక బేబీకి ఒక ఇది రావాలి. ఓకే, నాకు చూసుకోవడానికి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉన్నారు అని ఒక ధైర్యం వస్తుంది అనమాట. అది మనం వచ్చుకుంటూ అలా వస్తే వాళ్ళు స్ట్రాంగ్ బేబీ, ఫస్ట్ హెల్తీగా స్ట్రాంగ్ బేబీగా ఉంటారు. అసలు గర్భంలో ఉండేటప్పుడే మనం చాలా పాజిటివ్ వైబ్స్తో మనం మాట్లాడుతూ మెడిటేషన్ చేస్తూ అలా మంచి విషయాలు మాట్లాడుతుంటే బేబీకి అప్పటి నుంచే ఇది వస్తుంది అనమాట. కర్మ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. పునాది అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. దాని తర్వాత పుట్టిన తర్వాత ఇలాగ ఫుడ్ గురించి కేర్ తీసుకోవడం, వాళ్ళతో ఎమోషనల్గా ఇదిగా ఉండడం, వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ చేసుకుంటూ పిల్లల్ని పెంచుతూ తర్వాత స్కూల్ వెళ్ళే టైంకి ఏంటంటే వాళ్ళని ఎంతసేపు ఏమంటారు పడిపోతావు అలా ఎప్పుడు చెప్పకూడదు. అంటే పడిపోతామంటే వాళ్ళకి పడిపోతారు. చూడండి పిల్లల్ని పడిపోతా అనగానే వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు. సో ప్రతి ఒక్కటి నెగిటివ్ ఏ వర్డ్స్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తూ సరదాగా ఇచ్చేసుకుంటూ వాళ్ళతో ఉంటూ ఎడ్యుకేషన్ విషయంలో వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఫోర్స్ చేయకుండా వాళ్ళతో ఆడుతూ వాళ్ళకి తెలియకుండా ఇంట్రెస్ట్ ఏర్పడించాలి. చదువు అంటే చదవాలి, ఎగ్జామ్స్ వచ్చింది టెన్షన్. ఇది ఫస్ట్ మదర్ ఎస్పెషల్ కనిపించగానే వాళ్ళకి ఏమో అలవాటు అవుతుందంటే ఎగ్జామ్స్ అంటే టెన్షన్, అంటే చదువు అంటే పెద్ద కష్టమైంది అని మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామింగ్ అక్కడి నుంచే స్టాప్ చేసేసేయాలి. సరదా నేనైతే వాకింగ్ తీసుకెళ్ళిపోతూ అట్లా ట్రీస్ చూపిస్తూ సైన్స్ నేర్పించేది, సోషల్ నేర్పించేసేదాన్ని. సో అలాగనమాట. అలా నేర్పించుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇష్టం ఏర్పడించాలి. వాళ్ళకి ఏమన్నా ఇది కొంచెం కష్టంగా ఉందంటే కూడా అరే చదువురా ఈజీ నీకు, అసలు నువ్వు గ్రేట్ అసలు అని చెప్పగలగాలి. తర్వాత అదేంటి నేను ఇంత అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేసావు అని వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తూ అలా చేస్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతూ, ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో అలా వస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక స్టేజ్, అంటే స్టేజ్ మీద స్టేజ్ ఉంటుందండి. ఆ స్టేజ్లో అంతే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. సో అప్పుడు ఏమేమి నేర్పిస్తారో అలాంటి విషయాలన్నీ నేర్చేసుకుంటారు. తర్వాత డిసిప్లిన్ నేర్పించడం, దాని తర్వాత ఇలా పద్ధతిగా ఉండడం, మెయిన్ వచ్చి ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలి. ఆ హ్యుమానిటీ నేర్పించాలి. పెద్దవాళ్ళు వస్తే ఎలా గౌరవించాలి, మన సంప్రదాయాలు కొన్ని ఉంటాయి, అది కూడా నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే దీంట్లోనే వాళ్ళు ఉంటారనమాట. దాని తర్వాతే ఏదైనా మనం చెప్పుకుంటూ రావాలి. తర్వాత పిల్లలకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నామంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఇలా ఫైనాన్షియల్గా ఇదేదో చేద్దాం అనుకుంటున్నాము, నువ్వేమంటావు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని విషయాలు బయటకు వస్తాయి తెలుసా, చాలా వస్తాయి. అంటే వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళకి ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. నేను ఈ ఫ్యామిలీ ఒక మనిషిని అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చి వాళ్ళు ఇంకా ఇదవుతారనమాట. ఒక బ్యాడ్ వేకి వెళ్ళరు అనమాట. అలా వెళ్ళరు. తర్వాత ఫైనాన్షియల్గా కూడా ఇంత వేస్ట్ చేయకూడదు, ఇది డబ్బులు మిగిలితే ఇంత ఫుడ్ వేస్ట్ చేయకూడదు, డబ్బులు ఇలా మిగిలితే మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఆర్ఫనేజ్కి తీసుకెళ్ళాలి, వాళ్ళని చూపించాలి, వాళ్ళు ఎలా కష్టాలు పడుతున్నారు, అవన్నీ చూపిస్తే కష్టం ఏంటో తెలుస్తుంది. మీరు కష్టపడి చేయకపోయినా ఇలాంటివి చేస్తూ బస్సులో ట్రావెల్ చేయించాలి, లోకల్గా నడిపించాలి, కూరగాయల షాపుకి తీసుకెళ్ళగలగాలి. ఇవన్నీ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తుంటే తెలియకుండా మన సమాజంలో మనం ఏదో మన అదృష్టం ఉండి కొంచెం బాగున్నాం, ఇలా కూడా ఉంది లైఫ్ అని తెలుసుకుంటారు. ఆ రెండు విషయాలు బ్యాలెన్స్ చేయగలుగుతారు అనమాట. సో ఇలా చేసి కష్టాలు చూపించాలి. ఎప్పుడైతే ఒక బేబీకి ఒక స్ట్రగల్ అనేది తెలుస్తుందో వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎవరైనా అబ్జర్వ్ చేయండి, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన వాళ్ళకి సక్సెస్ అవ్వడానికంటే కష్టంలో వచ్చి ఒక ఛాలెంజ్ తీసుకొని సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూడండి ఎక్కడికో వెళ్తారనమాట, హై లెవెల్కి వెళ్తారనమాట. సో ఫస్ట్ వాళ్ళకి ఆ స్ట్రాంగ్ ఇది ఇవ్వాలి. అంటే కష్టం వచ్చినా ఇలా ఎదుర్కోవాలి అనేది ఫస్ట్ చెప్పాలి. హ్యాపీనెస్సే కాదు, ఇవి కూడా నేర్పించాలి. ఇప్పుడు ఫుడ్ విషయానికి వద్దామండి. మొబైల్స్ మెయిన్, పిల్లలకి మొబైల్స్ మాత్రం మాక్సిమం వాళ్ళకు టైం పెట్టాలండి. మొబైల్ అనేది ఏ ఏజ్ లో ఇవ్వకూడదు అంటారు? అసలు చిన్నప్పుడు ఇవ్వకూడదండి. మాక్సిమం ట్రై చేయగలగాలి. ఎందుకంటే ఆ మొబైల్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. చెప్పాను కదండి, ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ చేశారు పిల్లలకి. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాబ్స్ ఇస్తుంది కదండి. ఇప్పుడు గవర్నమెంట్ అది కొన్ని తప్పట్లేదు, కొన్ని ఎడ్యుకేషన్ విషయంలో తప్పట్లేదు. అదే అంతవరకే వాడి దాని తర్వాత మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మీరు నేచర్కి దగ్గరగా తీసుకెళ్తూ ఆడుకుంటుంటే వాళ్ళు డెఫినెట్గా దాంట్లోకి వెళ్తారు వాళ్ళు. అలాంటప్పుడు మీరు ఏంటి ఒక స్పోర్ట్స్లోకి వేయచ్చు, చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకోమని చెప్పొచ్చు, పార్క్కి వెళ్ళవచ్చు. ఇలా కొంచెం చేంజ్ చేయాలంటున్నాను. ఎంతవరకు అవుతే అంతవరకు అవాయిడ్ చేయగలగాలి. మొత్తంగా అవాయిడ్ చేయలేకపోతున్నాం, బట్ ఎంతవరకు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు మీరు కావలసిన ఫుడ్ మీ దగ్గరకు వచ్చేది, స్వీట్ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా, ఏదైనా. సో ఇప్పుడు అసలు ఫుడ్ కంట్రోల్ ఆల్మోస్ట్ అయి ఉంటది.
అప్పుడు ఎప్పటి నుంచి అండి నా చెప్పాలంటే నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే ఫుడ్ పెట్టలేదు మాకు. ఎక్కడ పెడతారండి? మా మదర్ అయ్యో తినకు లావ్ అయిపోతావు. అప్పుడు నాకు చాలా ఫుడ్ అనమాట. నేను బాగా జంక్ ఫుడ్ తినేదానండి. పూరీలని అదని చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఏది లేదు అన్ని. అందుకే చబ్బిగా ఉంటాను మూవీస్ చేసినప్పుడు. గొడవ పడి తినేసేదాన్ని, మా మదర్ చెప్పకుండా తినేసేదాన్ని. అంతా ఫుడ్ అనమాట. కానీ తర్వాత తెలుసుకున్నాను నేనే, ఓకే లావ్ అయిపోతున్నామని తెలుసుకొని డయట్ ఒకసారి స్టార్ట్ చేశాక లైఫ్లో జీవితాంతం డయట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం అనిపించదు. అంటే కానీ ప్రజెంట్ ఈ మీ వర్క్ కాకుండా అసలు ప్రజెంట్ చూస్తున్నట్టయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటో లేకుండా అసలు లేదు లైఫ్ అనేది. మీకు తెలుసా అసలు స్విగ్గీ జొమాటో కాదు, ఎప్పుడో మా పిల్లలకి ఎమర్జెన్సీ ఎప్పుడన్నా ఏదైనా టేస్ట్ కోసం ఏదో చేస్తారు. కానీ ఈ మధ్య అది కూడా తగ్గించేశారు. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా కూడా ఇంట్లో తినేసి ఫుడ్ మళ్ళీ బయటకు వెళ్తారు. ఏదో చిన్నగా ఏదో స్నాక్స్ లాంటిదో ఏదో సమ్ టైమ్స్ తప్పదు అలా తింటున్నారు. కానీ అసలు టోటల్గా మా ఇంట్లో మాత్రం మా వారు కొంచెం తింటారనేసి మా వారికి ఫొటోస్ పెడుతూ అది చూస్తూ ఇది చూస్తూ నో ఇంట్లో ఫుడ్ తినాలి అని చెప్తుంటాను. నేనైతే ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే బయట ఫుడ్ ఎంతైనా బయట ఫుడ్డేనండి. అక్కడ వేసే సాల్ట్ ఉంది కదా, ఆ టేస్టీ సాల్ట్ అంతా అవంతా చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకు అనవసరంగా హెల్త్ పాడు చేసుకొని మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏడవడానికంటే ముందు నుంచే హెల్తీగా చూసుకోవడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పుడు ఉండే జంక్ ఫుడ్ అంతా ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత నేను టోటల్గా ఇంట్లోనే ఫుడ్ అండి. బయట తిన్నాం. మా ఇంట్లో అంటుంటారు బయటకి ఎప్పుడైనా వెళ్తే కూడా వాటర్ బాటిల్ ఇచ్చారా మీ మమ్మీకి, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే అన్నింటిలో ఒక మిస్టేక్ కనబడుతుంది. అది ఆయిల్, ఇది సాల్ట్, ఇది కాదు, ఇది డీప్ ఫ్రై అయ్యింది, ఇది మైదా అని చెప్తుంటాను. అందుకనే బయటకి మ్యాక్సిమం వెళ్ళమండి మేము అసలు. అదే అందుకనే మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. నేనే కుక్ చేస్తాను. లేదు బెజాన్స్ కుక్ చేయాలనుకున్నా కూడా నేను హెల్ప్ చేసి ఇలా కావాలని చెప్పేసి చేస్తారనమాట. అది కూడా నేను అంతా ఇలా సోక్ చేయాలి, దాల్ సోక్ చేసిన తర్వాత వాటర్ పడేయాలి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేయాలి. అలా ప్రాసెస్ కూడా ఫుల్ హెల్తీగానే ఉంటుంది, హెల్తీ వేలో ఉంటుంది. ఒక జీరా పౌడర్ దగ్గర నుంచి కూడా ఇంట్లోనే చేసుకుంటాను. బయట నుంచి కొన్నాను ప్యాకెట్స్. అంతా ప్యాకెట్ ఫుడ్ లేదు మా ఇంట్లో అస్సలు లేదు అనుకోండి. అంటే అదేలేండి తినే లోపలికి వెళ్ళేది ఆర్గాన్స్ లో తినే తిండి కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ ఉండాలి చాలా అండి. ఎందుకంటే హెల్త్ ఫస్ట్, ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో బయట ఫుడ్ అనేది ప్యాకెట్స్ కూడా తగ్గిస్తాం. అయినా ఆల్రెడీ పొల్యూషన్ ఫుల్గా ఉంది. అన్ని వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఇంకా ఫుడ్ కూడా ఇంట్లో కుక్ చేసుకోకపోతే ఇంకా కష్టం. ఇంక అందరూ అదే అంటాను నేను, వంట చేసుకోండి, దయచేసి వంట చేసుకోండి, ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినండి మ్యాక్సిమం అని చెప్తాను నేను. ఇప్పుడు ఈ ట్రావెల్లో అండి, ఈ 1 year ఈ ట్రావెల్లో మీరు ధ్యానం మీద ధ్యాస పెట్టారు. కంపేర్ చేసుకుంటే బయట మీరు చూసినట్టయితే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? దేవుడు అంతా ఒకటేనండి. దేవుడు ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాడండి. ఫస్ట్ పాయింట్ నేను నమ్మేది మనలోనే ఉన్నారు. ఇప్పుడు భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే దేవుడి కొబ్బరికాయ కొట్టి ఫ్లవర్స్ వేసేసి పూజ చేసేసి దండం పెట్టేసి ప్రదక్షిణ వేసేసి అన్ని కోరికలు కోరేస్తే అది స్వార్థం కదా అవుతుంది. అది దేవుడికి భక్తి ఎలా అవుతుంది? భక్తి అంటే ఏ కోరిక కోరడం కాదు. కాల్చుంటే మంత్రం చెప్పు, పూజ చేసుకొని మనస్తృప్తి కోసం నువ్వు ఎవరు నమ్ముతావో వాళ్ళు పూజ చేసుకో, తప్పులేదు. కానీ దాంట్లో ఏమంటారు, దాని ఏదో నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు ఇంత పెద్దగా ఫంక్షన్ చేసావు, నువ్వు ఇంత పెద్ద వినాయకుని పెట్టావు, నేను ఇలా చేశాను, గ్రాండ్గా చేశాను, ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసాం, ఇది కాదు. భక్తి అనేది మనసులో ఉండి నువ్వు అది చేయలేకపోయినా తప్పులేదు. కానీ ఒకరి కష్టంలో ఉన్నారంటే వాళ్ళని ఆదుకోవడమా, వాళ్ళకి మంచి మాట మాట్లాడడమా, ఎవరిని నొప్పించకపోవడమా, ఇవి కూడా భక్తే. ఇది కూడా భక్తే. లైఫ్ ఒక నేచర్కి మనం అనుగుణంగా ధర్మంగా వెళ్తుంటే అది కూడా భక్తే. పూజ చేయమని ఎవరు అడగరు. మన వరమహాలక్ష్మి నేను పూజ చేయలేదు, షూటింగ్లో ఉన్నాను, దేవుడేమనరు. లేదా నీకు అదే అంటారు, ఎప్పుడు అంటుంటారు ఒక మాట, నన్ను అల్లా దేవుడే కాపాడు ఇలా అంటాను అనుకో, అల్లా కాపాడ్డా? దేవుడైన వారు ఇలా అన్నా కాపాడాల్సిందే. నాకు ఇలాగే వచ్చు కాబట్టి ఇలా అంటాను, అల్లా అంటాను, జీసస్ అంటాను, కృష్ణ అంటాను. దేవుడు ఎవరైనా ఒకటేనండి. అది ఊరికే మన దీనికోసం రిలీజియన్గా అంతా పెట్టేసుకొని మా దేవుడు మీ దేవుడు అని, మన హిందువులో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అని దేవుళ్ళు పెట్టుకున్నారు. కానీ ఒక్కటేంటంటే దేవుడిని ఒక రాముడు ఉన్నాడండి, రాముడు మార్గంలో ఉన్నాడు. రాముడు ఒక క్యారెక్టర్స్ బిహేవియర్ తెచ్చుకో, అప్పుడు నువ్వు ఆ దేవుడిని పూజించడానికి ఒక వాల్యూ ఉంటుంది. వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు ఏంటి మీకు ఒక చూసారంటే చాలామంది చెప్తుంటారు, ఆ వినాయకుడు ఫేస్ ఇది పెట్టారు కదా ఎలిఫెంట్ది, ఆ చెవులు చూడండి పెద్దగా ఉంటాయి. అంటే దీనికి సింబల్స్ ఏంటి తెలుసా? అన్ని మాటలు విను అనేసి, కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి అంటే తీక్షణంగా చూడు అని చెప్పేసి. అలాగే వచ్చేసి స్టమక్ పెద్దదిగా ఉంటుంది అంటే ప్రతి కష్టాలని అన్నీ తీసుకోమనేసి. అలాంటి సింబల్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ తెలుసుకో. దేవుడు అంటే ఏంటి, దాంట్లో ఉన్న పవర్ ఏంటి అది తెలుసుకో. అది తెలుసుకుని దాన్ని పాటించాలి. జీసస్ ఏం చెప్పారు వాళ్ళు పాటించండి, దీనిలో వెళ్ళండి, తప్పులేదు.
అంతేగాని మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అని అనుకోవడం కరెక్ట్ కాదు. నేను పూజ చేసేసాను కాబట్టి ఇది అంతా మంచి జరిగిపోతుంది అనేసి నేను వేరే ఒకటి బ్యాడ్ చేస్తే దేవుడు డెఫినెట్గా క్షమించడు. సో మన ధర్మం కరెక్ట్గా పాటిస్తూ నువ్వు పూజ చేయకపోయినా మనసులో మనసులో వెళ్ళి నువ్వు మంచి పని చేస్తుంటే అది కూడా భక్తి అవుతుంది, అది కూడా పూజ అవుతుంది. అదేలే ఒక కన్ఫ్యూజన్ ఇంతమంది అనేది అంతే, అవసరం లేదండి. అంటే కన్ఫ్యూజన్ ఉంది అందరికి, పాపం వాళ్ళ అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు అలా చేస్తుంటారు. మన గుడికి వెళ్ళాలంటే వెళ్ళండి, దండం పెడదాము అంటే ఒక వైబ్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు వచ్చేసి ఏదేదో అనరు, మంచి దేవుడు మంచి చేయనే కోరుకుంటుంటారు. సో ఆ వైబ్స్ అయితే ఉంటుంది, ఆ మంత్రాలకు ఒక వైబ్స్ ఉన్నాయి, ఆ బెల్ రింగ్ ఉంది కదా ఆ పూజకి, ప్రతిదానికి ఒక వైబ్స్ ఉన్నాయండి. మీరు ఏ గుడి తీసుకున్నా చూడండి, ఇప్పుడు చెప్పాలంటే గుడి వచ్చి ఇలా ఉంటుంది అనమాట, ఒక ఇది ఇలా ఉంటుంది పిరమిడ్. అలాగే ముస్లిమ్స్ వాళ్ళది కూడా ఇది కూడా మసీద్ కూడా ఇలా ఉంటుంది, జీసస్ కూడా అలాగే, జస్ట్ అన్ని ఒక పిరమిడ్ లా ఉంటాయి. సో అదంతా ఏంటి, వైబ్రేషన్స్ కోసం ఇలా పెట్టారు. మీరు ఆ వైబ్రేషన్ తీసుకోండి, మీరు దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో తీసుకోండి, మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, మీరు బాగా బ్రతకండి, ఎదుటి వాడిని బాగా బ్రతకనివ్వండి, అదే భక్తి. ఓకే, మరి మతపరంగా బ్యాలెన్స్ ఉండదు అప్పుడు మతం అనేది వస్తే? మతం అనేది అది మీ ఇష్టం అంటారు, అదే అంటున్నా. ఓకే ఓకే, అక్కడ చేంజెస్ ఉంటున్నాయి కదా. చేంజెస్ అంటే వాడి ఇంకొక రకం పూజ చేస్తున్నారండి. కానీ ఏదైనా దేవుడు ఒకటి చెప్పింది ఒకటే, ఎవరిని నొప్పించకు, నువ్వు బాధపడకు, అందరూ హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. అది పాటించండి. జీసస్ అదే చెప్పారు, కృష్ణుడు అదే చెప్పారు, ఏదైనా అదే విషయం అయితే కంటెంట్ అదే ఉందండి. ఎవరు నమ్మకాలు వాళ్ళు పెట్టుకున్నారు, అది గౌరవిద్దాం, ప్రతిదాన్ని గౌరవించండి, అంతవరకే. అందరికీ నేను చెప్పేది ముందు ఫస్ట్ ప్రతి ప్రాణిని గౌరవించండి మేము చెప్తాం. మేము చెప్పేది ఏంటంటే మనుషులనే కాదు ప్రతి జీవిని మంచిగా ఉండాలని కోరుకోవాలి, అంతేగాని అది అది మంచిది అనమాట, అది భక్తి అనమాట కరెక్ట్ గా చెప్పాలంటే. అయితే ఈ ట్రావెల్ అండి ఓకే అన్ని వదిలేసుకోవాలి, కోపం గానీ ద్వేషం గానీ అన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి మరి ఎక్స్టర్నల్ కులాలు ఒకటి ఉంటాయి, అట్లాంటివి కూడా వదిలేసుకోవాలా? 100% అండి. అంతే, కోపం ద్వేషం వదిలేయమంటే అన్ని వదిలేయమని, ప్రతి ఒక్కటి వదిలే, ప్రతి జీవిని ప్రేమించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండండి మీరు. మీకు ఒక సంతోషం అనేది అంతా అనేది ఒక ద్వేషము కోపం తెచ్చుకున్నప్పుడు మీకు హ్యాపీగా ఉంటారా? ఒక సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా పంచుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారా? చెప్పండి. ఈ వైబ్సే బాగుంటాయి. సో దానికి కులం మతం ఏమి లేదండి, నథింగ్. ఇంకా చెప్పాలంటే సంప్రదాయం ప్రకారంగా బొట్టు పెట్టుకోవాలి, చైన్స్ వేసుకోవాలి, బ్యాంగిల్స్ వేసుకోవాలి, అది కూడా నీ ఇష్టం, అది కూడా మనం క్రియేట్ చేసింది. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ప్యూర్గా ఉన్నావు అనుకోండి, అవన్నీ సింబల్స్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే మామూలుగా అంటారు ఇక్కడ బొట్టు పెడితే వైబ్రేషన్, ఇక్కడ పెడితే వైబ్రేషన్, లోపల జరిగే వైబ్రేషన్ కంపేర్ చేసి ఇవంతా ఏం లేదని తర్వాత తెలిసింది నాకు. బ్యాంగిల్ వేసుకుంటే ఇక్కడ సంథింగ్ వైబ్రేషన్స్ వల్ల ఏమంటారు ఆక్యుప్రెషర్స్ అనేది జరుగుతాయి, ఇక్కడ బొట్టు పెడితే ఒక ఆక్యుప్రెషర్ అంటారు కదా, దాని మించిన ఆరా మనకు ఉంది కదా, ఆరాతో కంపేర్ చేసి ఇవంతా ఏమి పనిచేయవు. సో మీరు ఒక సన్యాసం గెటప్ వేసుకుని ఉండొచ్చు, నేను ఒక బ్లాక్ డ్రెస్ వేసుకోవచ్చు, ఆరెంజ్ డ్రెస్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, ఏమి వేసుకోకుండా కూడా ఇవన్నీ బొట్టు ఇవన్నీ కూడా మనం పెట్టుకునే సంప్రదాయాలు. ఒక గుర్తింపు, దానికి ఒక ఇది ఇచ్చాం, రెస్పెక్ట్ ఇచ్చాం. దానికంటే గొప్ప రెస్పెక్ట్ మన ఆరా, మన మైండ్ సెట్, అది ఇంపార్టెంట్. అది నేను చెప్తాను, స్ట్రాంగ్ గా నమ్ముతాను నేను అది. కానీ మీరు అన్నారు పర్మనెంట్, నిజంగానే నథింగ్ పర్మనెంట్. అవునండి. సో వచ్చాము, గెస్ట్లుగా ఉన్నాం, వెళ్ళిపోయాం, అవును అంతే, ఇదే కదా. అవును. కానీ ఈ డిటాచ్మెంట్ అంత తేలిగ్గా ఉంటుందా మనిషికి? రకరకాల వాటి మీద పెంచుకుంటా ఉంటాడు, ఎండ్ ఆఫ్ ది టైం వరకు కూడా ఇంకా నేను బ్రతకాలని కోరుకుంటా ఉంటాడు. యాక్చువల్లీ ఉండకూడదు. యాక్చువల్ చెప్పాలంటే కృష్ణుడు చెప్పింది కూడా భగవద్గీతలో ఏం చెప్పాడండి, నువ్వేం తీసుకొచ్చావని బాధపడుతున్నావు, నీది బాధపడడానికి, నాదిని చెప్పుకోవడానికి, అన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది చెప్పాడు. ఏదైనా నీది కాదు, నువ్వేమి తీసుకురాలేదు, అన్నీ ఇక్కడ అనుభవించాలి, ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి అని భగవద్గీత నాకు చెప్పిన మాట చాలా ఇష్టమైంది. ఆ మాట నాకు చాలా ఇష్టం అది. సో అదే కదండి, ఇప్పుడు ఒకటి మీరు చాలా స్ట్రాంగ్ గా చెప్తాను నేను, అంటే ఇది చెప్పచ్చలేదు, ఈ నెక్స్ట్ క్షణం నేను చనిపోతానంటే ఓకే, ఐఎమ్ రెడీ టు డై. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, నా డ్యూటీ నేను చేస్తున్నాను, బట్ నేను లేకపోయినా వాళ్ళని స్ట్రాంగ్ చేసేసాను. ప్రతి ఒక్కరు బ్రతకాల్సిందే, ఎవరైనా మళ్ళీ అందరూ వాళ్ళు కూడా పోవాల్సిందే, మా ఫ్యామిలీ కూడా అందరూ పోవాల్సిందే, ఎవరు ఏ ఫ్యామిలీనైనా. అది గుర్తిస్తే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుందండి లైఫ్. ఎందుకంటే అప్పుడు అమ్మో నాకు ఇది కావాలి, అమ్మో ఇది అని ఉండదు. అలాగని గోల్స్ పెట్టుకోవద్దు, నాకు ఇల్లు వద్దు, కారు వద్దు, నేను నడుచుకొని వస్తానంటే కుదరదు. నాకున్న కంఫర్ట్స్ కూడా నేను చూసుకోవాలి, బట్ వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఇల్లు ఉందండి,
కానీ అది వదిలేసి వెళ్ళిపోవడానికి నేను ప్రిపేర్ అవ్వాలి. అది నాది కాదు, నేను మైండ్లో అవేర్నెస్తో ఉండాలి. ఆ ఓకే ఇల్లు ఎంజాయ్ చేస్తాను, నేను ఆ ఇంట్లో ఉంటాను, నా బెడ్రూమ్ అనుకుంటాను, నేను హాల్లో కూర్చుంటాను, దేవుడు దండం పెట్టుకుంటా, దిస్ ఇస్ మై హౌస్ అనుకుంటా, అంతే ఓకే. బట్ ఈ రేస్ వదిలేసి వెళ్ళిపోవాలి, ఇది నాది కాదు అనేది మైండ్లో ఎవ్రీ టైం ఉండాలి. ఓకే అది ఉంటే నెక్స్ట్ మినిట్ మనకి ఏమైనా జరగచ్చు. ఈ డిసీజ్ కూడా అంతేనండి. యాక్చువల్ చెప్పాలంటే చాలా డీప్గా మీరు ఆలోచించి చెప్తే ఎవరు సంతోషంగా లేరండి. ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా కారు బంగ్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి మించి ఆస్తి ఉంటుంది, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారో చెప్పమనండి ఒకసారి. ఓకే ఏదో ఒక లోటు, ఏదో ఒక బాధ, ఏదో ఒకటి ఉంటుందండి. అన్నీ ఉన్నా కూడా ఇంకేదో ఆలోచన థాట్స్ వల్ల అబ్బా నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారండి. ఓకే నిద్ర పట్టుకుని ఎంతోమంది ఉంటారు. మీరు ఫెరారీ కారే ఉందండి, ఫెరారీ కారు కొనుక్కోవాలని ఆశపడ్డారు, కొన్నారు. కొనిన తర్వాత హ్యాపీగా సాధించాలని హ్యాపీగా ఉన్నారు. ఆ కార్లో కూర్చున్నారు, అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే. తర్వాత ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏదైనా ఫోన్ వచ్చిందో, ఎవరికి యాక్సిడెంట్ అయిందో, ఎవరికి హెల్త్ బాగాలేదు, ఎవరికి డిసీజ్ వచ్చింది, ఏదో చెప్పారు, మీకు హ్యాపీనెస్ ఉంటుందా అప్పుడు? ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. సో సంతోషం ఎలా ఉంటుందో బాధ పక్కన అలాగే ఉంటుంది. సో బాధను కూడా అక్సెప్ట్ చేయగలగాలి. సంతోషాన్ని అక్సెప్ట్ చేసినప్పుడు ఈ కోరిక ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే సో అది ఓకే మనం ఎలా ఏదో అంటారంటే, నేను ఎలా బ్రతకడం కాదు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగ చనిపోవాలి, అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ డై, అట్లా ఆర్ట్ ఆఫ్ డై కూడా రెండు అంతే. ఓకే అంటే మీరు ఒక ఎండ్ ఏంటండి, మీరు జర్నీ స్టార్ట్ చేశారు, ఎండ్ ఏంటి, డై. అంటే అవును ఆ వర్డ్ వాంటే అయ్యో అయ్యో అంటుంటారు, ఎందుకంటావు, అది అక్సెప్ట్ చేసేసి అంతే లైఫ్ లో. అసలు యాక్చువల్గా అదే నిజం, అదే నిజం, అదే నిజం, అది నిజం. ఆ ట్రూత్ తెలుసుకున్నాను నేను, ఆ ట్రూత్ తెలుసుకున్నాను కాబట్టి ఈ 1 year నుంచి ఇలా మాట్లాడుతుంటాను. అందుకనే కానీ మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నప్పుడు గమనించినప్పుడు ఆ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? కొంతమంది సోది అంటారండి, 100% ఓకేనా? అంటారు. ఎందుకని అంటే వాళ్ళు అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరు? అక్సెప్ట్ చేయాలి ఓకే పాజిటివ్ గా. డెఫినెట్ గా. ఓకే ఓకే ఇంకా బాధపడాలి, అయ్యో వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారే, నేను చెప్పే కంటెంట్ వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళు ఇంకా ఆ మాయలో ఉన్నారేంటి రైట్ ఓకే అనే ఫీలింగ్ వస్తుంది, ఆ మాయలో ఉన్నారేంటి అని ఫీలింగ్ వస్తుంది. సో అంటారు కదా, నాకు అసలు ఆ 10 days కోర్స్ కదా వెళ్ళినప్పుడంతా, ఎవ్రీ టైం వెళ్ళినప్పుడంతా నాకు ఆ సేవ చేస్తాను. అక్కడ ఎంత వెళ్ళి సేవ చేయాలని ఉంటుంది కదా, అక్కడ మన ప్లేట్స్ మనమే కడుక్కొని ఆ గిన్నె భిక్షంలాగే తీసుకొని తింటాం కదా, ఎంత బాగుంది తెలుసా అది. ఇది కదా లైఫ్ అంటే. ఇన్ని రోజులు మనం చూసింది నేను 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 ఎందుకు అవంతా, ఇది కదా ఏముంది, మనం ఏం తీసుకొచ్చాము అనేసి ఇంత బాధపడుతున్నాము, ఏది మంది అనుకుంటున్నాము అనేసి ఆ ఫీలింగ్ బాగా వస్తుంది నాకు. చాలా బాగుంటుందండి యాక్చువల్లీ ఆ ఫీలింగ్. ఓకే ఓకే చాలా పీస్ ఇస్తుందండి. కానీ మీరు ఒకటండి, ఇక్కడ 2 బ్యాలెన్స్. కంప్లీట్ గా అటు ట్రావెల్ అయితే అది వేరే విషయం. కానీ ఒక పక్కన ప్రొఫెషన్ చూసుకుంటూ మళ్ళీ రెగ్యులర్ గా సొసైటీలో ఉండాలి ఉంటూ మళ్ళీ దీన్ని టచ్ చేయటం, ఈ సబ్జెక్ట్ ని టచ్ చేయటం. సో అయినప్పటికి కూడా కోరికలు బ్యాలెన్స్ అవుతాయా? ప్రతి ఒక్కటి మూమెంట్ ని ఎంజాయ్ చేయి, బట్ ఇది నాది కాదు, శాశ్వతం కాదు, అది వెళ్ళిపోయింది అనుకోండి, ఈ రోజు నుంచి మీది కాదంటే అక్సెప్ట్ చేసేంత కెపాసిటీ మనకు ఉండాలి, అంత స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అది నేను చెప్పేది. అది మొత్తంగా వెళ్ళిపోవాలంటే నేను వర్క్ చేయలేను, నేను ఫ్యామిలీ చూసుకోలేను, పిల్లలంతా చూసుకోలేను, ఇవన్నీ నాకు ప్రాబ్లం అయిపోతుంది కదా. మళ్ళీ మా ఇంట్లో అది కూడా భయపడుతుండేవాళ్ళు, నేను ఏం వెళ్ళను, ఇక్కడే ఉంటా, అన్ని చూసుకుంటా, బట్ నా మైండ్లో, నా థాట్లో అది ఉంటుంది మైండ్లో ఎవ్రీ టైం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ముందు వచ్చేసి అమ్మ స్కిన్ బాగుందా, క్రీమ్ వేసుకో, ఆ ఫీలింగ్ ఉండదు కదా, అది ఉండదు. ఇట్స్ ఓకే, బాగుందా బాగుంది, బాగాలేదు, రెండు ఈక్వల్గా తీసుకుంటాను. అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఇంతకు ముందు పరిగెత్తాల్సి వచ్చేది, ఇప్పుడు చూసుకుంటే కంపారిజన్ వస్తే వచ్చింది లేకపోతే లేదు. అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది, కొన్ని చేయాలని పెట్టుకున్నాను, నా మైండ్కి పెట్టుకున్నాను. ఈ రోజు పని చేద్దామో, ఇన్ని రోజుల తర్వాత ఇలాగా దీనికి వెళ్దాము అని నేను గ్రాఫ్ ఒక ప్లానింగ్ ఉండాలి కొంతవరకు. ఆ ప్లానింగ్ జరగచ్చు, జరగకపోవచ్చు. మనం వెళ్ళేదానికి ప్లానింగ్ అయితే, ఈ రోజు ఇక్కడ రావాలంటే ప్లానింగ్ ఉండాలి కదా, అంతవరకే. దాని తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. ఈ ప్లానింగ్ అయితే మేము పెట్టుకుని ఉన్నాను. దాని తర్వాత మాక్సిమం దానికేనండి, అంటే ఇంపార్టెన్స్ దానికే. అదే నా బుక్స్ కూడా కానీ, ద సీక్రెట్ బుక్ చదివాను, రేకీ చేశాను. అంటే అది ఎక్కువ విపక్షణకి వెళ్ళాక ఇవంతా సింపుల్ మ్యాటర్ అనిపించింది నాకు. ఇవన్నీ ఏమి కాదు, దాని అల్టిమేట్ అది తెలిసేసుకున్నాను అది. బట్ ఇవంతా కూడా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, హిప్నాసిస్ అంటే కూడా హీలింగ్ అండి, మనసుని హీల్ చేసుకోవడమే హిప్నాసిస్ అంటే. సో అది చేస్తుంటాను. సో ఇవన్నీ ట్రావెల్ చేసుకుంటూ అలా వెళ్ళిపోదాం అనేసి ఎక్కువ మైండ్ ఇది ఉంటుంది. ఇంకా రెస్పాన్సిబిలిటీ ఏముంది, ఫ్యామిలీ, పిల్లలు, ఏమంటారు వాళ్ళ కెరీర్ చూసుకోవడం, వాళ్ళకు మోటివేట్ చేయడం, నా హెల్త్ చూసుకుంటాను, ఫుడ్ చూసుకుంటాను, అంతే, అంతవరకు. కానీ మీరండి ఓకే ఈ సబ్జెక్ట్ లోకి ట్రావెల్ అయిన తర్వాత
ఎంటైర్ సొసైటీలో మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? అంటే ప్రధానంగా ఇవి చేంజెస్ చేసుకుంటే బాగుంటది. చాలా బాధేస్తుందండి. సమాజం చూస్తుంటే చాలా కోరుకుపోయి ఉన్నారు ఆ నెగిటివిటీలో. ప్లస్ ఏదో ఇంకేదో లైఫ్ ఉందనేసి సెడెంటరీ లైఫ్, హెల్త్ పట్టించుకోవట్లేదు, అడిక్షన్స్, ఇవన్నీ చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే మళ్ళీ 100 years బ్యాక్ వెళ్ళిపోతే బాగుండు ఇండియాలో అనిపిస్తుంటుంది. అంటే అప్పుడంతా ఇలాంటివన్నీ ఏం లేవు కదండి, చాలా ప్యూర్గా ఉందండి అప్పుడు. నాకు తెలిసే మా అమ్మమ్మ వాళ్ళంతా చెప్పేవాళ్ళు, కష్టపడి వంట చేసేవాళ్ళు, తినేవాళ్ళు, సరదాగా అంతా కలిసి కూర్చునేవాళ్ళు, ఒకరికొకరు ప్రేమ ఉండేది. చిన్నాన్న, పెదనాన్న, మావయ్య అందరూ కలిసేవాళ్ళు. ఇలాగా ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీ ఇలా ఉండేది కాదు. తర్వాత వచ్చేసి హెల్త్ మెయింటైన్ చేసేవాళ్ళు, బయట ఫుడ్ అనేది లేదు, అంతా ఇంట్లో చేసుకుని వంట చేసుకుని తినేవాళ్ళు. ఒక 100 years బ్యాక్ వెళ్ళిపోతే ఎంత బాగుంటుందని ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు కష్టం అనుకునేవాళ్ళు, కానీ ఒక చిన్న రూమ్ లోనే 5 మంది 6 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత పెద్ద బంగ్లా ఉన్నా కూడా ప్రైవసీ అనుకుని ఎవరికి లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. అప్పుడు అలా కాదు, చిన్న ప్లేస్ కూడా అడ్జస్ట్ అయిపోయి ఉండేవాళ్ళు కదా. సో ఇప్పుడు అలా ఉండలేకపోతున్నారు. ఎందుకు? ఇవంతా మారితే బాగుంటుంది, ఆ యూనిటీ రావాలి, ఇవంతా రావాలి కొంచెం అన్న ఫీలింగ్ మాత్రం లోపల మాత్రం అనిపిస్తూ ఉంటుంది. చాలా పెయిన్ ఇస్తూ ఉంటుంది నాకైతే. ఈ స్విగ్గీ జొమాటో లేవు, ఈ పిజ్జాలు బర్గర్లు లేవు. అప్పుడు ఏదో అంటారు నువ్వులు వంటలు చేసి ఇంట్లో పెట్టేవాళ్ళు, బయట కాదు. ప్యాకెట్స్ అనేది లేదండి. నా చిన్నప్పుడే మేము పేపర్లో చుట్టించేవాళ్ళు, పప్పులు బియ్యం ఏదైనా అంటే కూడా కష్టపడి దాన్ని పట్టుకురావడానికి చిరిగిపోయేది అనమాట. కవర్లు ఉండేది, ప్లాస్టిక్ ఉండేది, ప్లాస్టిక్ ఇంత ఉంది ఇప్పుడు. పాలు వచ్చేసి పాల పిండి తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఇవంతా మేము చూసినవాళ్ళం. మేము చూసినప్పుడే ఇంత ఉన్నాయి, ఇప్పుడు ఇంత ఇదిగా అయిపోయింది కదా. ఇవంతా బ్యాక్ టు దీనికి వెళ్ళిపోతేనే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది ఒకసారి నాకు నిజంగానే. అవంతా చాలా పెయిన్. కొన్ని ఉండొచ్చు కదా, ఇప్పుడు కరెంట్ కావచ్చు, లేకపోతే కొన్ని అవసరాలు ఉన్నాయండి, కానీ ఏం ప్రయోజనం అండి. మొత్తం మొబైల్ వేసుకొని మొబైల్ చూస్తూ కూర్చుంటున్నాను కదా. మొబైల్ అనేది, టీవీ అనేది, అంటే టీవీ అన్నప్పుడైనా బాగుండింది. టీవీ ఉన్నప్పుడైనా అట్లీస్ట్ అందరూ కూర్చొని థర్స్డేస్ అయితే సాంగ్స్ వచ్చేది, సాటర్డే సండే మూవీ వచ్చేది, మొత్తం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. మాకు జరగడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఆ లైఫే బాగుంది అనిపిస్తుంది ఒకసారి. అంటే ఇవన్నీ వచ్చి దూరం అయిపోతున్నారు మనుషులకి బాంధవ్యాలు దూరం అయిపోతున్నాయండి. ఇంకా చెప్పాలంటే ఎమోషనల్గా ఇదిగా లేదు, ఒకరికొకరు కనెక్షన్ లేదు. ఇవన్నీ కొంచెం మారితే అట్లీస్ట్ ఇప్పుడు మారొచ్చండి. ఇప్పుడు ఏముందండి, ప్రపంచం అంతా ఉంది, ఓకే, అన్నీ ఉన్నాయి మన లైఫ్లో, అన్నీ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కట్ చేసుకుంటూ ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పిల్లలు మేము ఉన్నామండి, ఎప్పుడెప్పుడు చేస్తుంటాం, అందరూ కలిసి ఒక చోట కూర్చొని మంచిగా భోజనం చేస్తూ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్ పెట్టుకొని ఇంట్లో తింటాము. ఇది చిన్న కోరి ఇది చేసినప్పుడు తెలియని ఒక తృప్తి ఉంటుంది. విలేజ్కి వెళ్తాము, అక్కడ ఏదో పని చేస్తాము. సో అలాంటివన్నీ ఒక ఇది మనం ఇంట్రొడ్యూస్ చేస్తుంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు మొబైల్ ఫాస్టింగ్ చేస్తానండి అప్పుడప్పుడు. ఈరోజు నేను మొబైల్ టచ్ చేయను, ఏదైనా ఎమర్జెన్సీ కాల్ ఉంటే మాత్రం మాట్లాడతానని చెప్తాను. అలా పిల్లలు చేస్తే ఇంట్లో మొబైల్ ఫాస్టింగ్, ఆ రోజు మన ఫుడ్ హెల్తీ ఫాస్ట్ లాగా మొబైల్ ఫాస్ట్ చేసేసి పక్కన పడేసి, ఆ రోజు ఏముంది, ఎమర్జెన్సీ ఉంటే ఒక ఫోన్ ఉంటుంది, ఫోన్ కాల్ వస్తుంది, బట్ వాట్సాప్ చూడకుండా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూడకుండా ఒక్కరోజు అంతా ప్రెజెంట్గా మాట్లాడుకుంటూ, నువ్వేంటి నేనంటే అర్థం చేసుకుంటూ అలా మాట్లాడుకుంటాము. తర్వాత ఇంకొకటి చేస్తాము, క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి నేను మా అమ్మాయి క్యారెక్టర్ తీసుకుని మా అమ్మాయి నా క్యారెక్టర్ తీసుకోమంటాను. అలా తీసుకున్నప్పుడు మనం ఏంటో తెలుస్తుంది తెలుసా, మన బిహేవియర్ ఏమేమో అనుంటాం కదా, అవన్నీ వాళ్ళు మారుతుంటే అయ్యో ఇవన్నీ నేను అన్నారా అనుకుంటాం. సో ఇదంతా సైకాలజీలో ఎంత స్ట్రాంగ్ అవుతుంది తెలుసా అండి ఫ్యామిలీ అంటే. సో సారీ చెప్పుకోవడాలు, థ్యాంక్స్ చెప్పుకోవడాలు. ఎప్పుడో కోపంలో కొట్టుంటాను అనుకోండి, నేను దానికి సారీ చెప్తాను మా పిల్లలకి. సారీ రా ఆ రోజు, అంటే ఇప్పుడంతా కొట్టట్లేదు కానీ అప్పుడు చిన్నప్పుడు ఏదో కొట్టుంటాను కదా, అది గుర్తుపెట్టుకొని సారీ రా ఆ రోజు ఏమైందంటే ఇలా అయింది, అది వెరీ సారీ అని చెప్పి సారీ చెప్తే అయ్యో ఇట్స్ ఓకే మమ్మీ అంటారు. ఆ సారీ కూడా చెప్పగలగాలి. పేరెంట్స్ ఎంతమంది సారీ చెప్తారు పిల్లలకి, నేను ఎంత రైట్ అనుకుంటారు. నో, సారీ చెప్పండి వాళ్ళని ఒక పెద్ద మనిషిలా చూడండి, ఇంట్లో చూడండి. తర్వాత పిల్లలు మీ కంట్రోల్ దాటి వెళ్ళరు, వాళ్ళు మన కంట్రోల్ దాటి వెళ్ళరు అసలు. ఇప్పటికే దీంట్లో ఉన్నారంటే మా పిల్లలు, మమ్మీ ఇలా వెళ్తున్నా మమ్మీ పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళరు మా పిల్లలు. సో అవన్నీ ఎలా వస్తాయంటే రెస్పెక్ట్తో వస్తాయి, కండిషన్ కాదు, ఏదో స్ట్రిక్ట్గా పెట్టాను అని కాదు, తెలియకుండా ఎమోషన్తో ఉంటుంది. మెయిన్ మా ఇంట్లో ఫోను ఎవరిది లాక్ లేదు. సీరియస్గా చెప్తున్నాను, ఇది ఎంతమంది ఇంట్లో ఉంటుంది చెప్పండి, మా ఇంట్లో ఎవరి ఫోన్కి లాక్ లేదు. సో ఈ చేంజెస్ చేసుకోమంటున్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి చేంజెస్ చేసుకుంటే
డెఫినెట్ గా ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీ బాగుంటే ఆటోమేటిక్ గా మనం అందరూ బాగుంటారు. ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ బాగుంటారు. కానీ ఇప్పుడున్నది మంచి విషయం కదండి. చాలా మంచి విషయం చెప్పింది విషయం. అవునవును అవును. కానీ ఇంకోటండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ అసలు పెళ్లికే దూరంగా ఉంటున్నారు ఈ కొంతమంది. ఇప్పుడైతే అదే మాట్లాడుతున్నారు. ఓకే, ఫస్ట్ అసలు అర్థం చేసుకోవాలి, మేము ఇద్దరం ఒక చోట ఉంటాం, ఇద్దరం నచ్చకపోతే మళ్ళీ ఇంకొకరిని చూసుకుంటాం, తర్వాత పెళ్లి. ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఆ పాయింట్ చెప్పనా, మీరు ఎవరైనా పేరెంట్స్ ని మీ డాడీ అంటే ఏం అర్థమైందా నీకు అని అడగండి. అర్థం ఎవరు అర్థం చేసుకోలేరండి ఈ కాలంలో. ఈ కాలం కాదు, ఎప్పుడు కూడా. ఏది ఈ భావజాలం ఉన్న వ్యక్తుల ఎవరిని ఏ క్యారెక్టర్ అయినా కూడా పూర్తిగా అర్థం చేసుకోవడం కాదు, అక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా పేరెంట్స్ అంతా ఏం చేసి ఉన్నారు, అక్సెప్ట్ చేశారు. ఓకే, మీ డాడీకి ఇలా క్యారెక్టర్ ఉంది, మీ డాడీ ఇలా కోపడతారు, మీ డాడీకి ఇలా ఫుడ్ ఇలా ఇష్టం ఉండదు, మీ డాడీకి ఇది, మీ మమ్మీ ఇలా, తెలుసు వాళ్ళకి మైనస్ తెలుసుకొని అక్సెప్ట్ చేశారు, అడ్జస్ట్ చేయారు. అది కనుక ఇది అందరికీ అనొచ్చు, మీరు చెప్పేంత ఈజీ కాదు, వాళ్ళు భరించారు, మేము ఎందుకు భరించాలి అంటే, లైఫ్ మీకు సిబ్లింగ్స్తో భరిస్తారు, సిబ్లింగ్స్తో కొట్లాడతారు, గొడవ పడతారు, విడిపోరు కదా. అలాగే ఇది కూడా మ్యాక్సిమం అక్సెప్ట్ చేయండి, అడ్జస్ట్ అవ్వండి. ఎక్కడైనా సైకోగా ఉండి ఏమైనా అలాంటి ఒక ప్రాబ్లం ఇస్తున్నారు, ఫిజికల్లీ ఏదో ప్రాబ్లం ఇస్తున్నారు, మెంటల్లీ చాలా హరాస్ చేస్తున్నారు అంటే, హెరాస్మెంట్ ఉంటే ఓకే, మీరు డివోర్స్ తీసుకోవచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. బట్ లేని చిన్న చిన్న విషయాలకి అక్సెప్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. అక్సెప్ట్ చేస్తే అడ్జస్ట్ అవుతే హ్యాపీగా ఉంటుంది లైఫ్. అంటే ఇది తెలియకుండా ఒక ప్రేమ అక్కడే పుడుతుంది. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే మా పేరెంట్స్ ఏమంటారు, ఇట్స్ ఓకేరా, నెక్స్ట్ టైం అలా చేయొద్దు అని అంటారు కదా. అలాగే ఇది కూడా ముందే ఇలా ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ అనుకోవడంలో ఇది ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే అయ్యో ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో, వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి అనేసి అంతా అనుకొని పెళ్ళిళ్ళే వద్దనుకొని అవన్నీ అనుకుంటున్నారు కదా. అదే టోటలీ క్యారెక్టర్స్ అన్నీ, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అనేది నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క విషయంలోనూ ఆ రెస్పెక్ట్ అనేది మారితే ఆటోమేటిక్. ఇప్పుడు ఒక అబ్బాయిని పెంచారండి, ముందు ఆ అబ్బాయికి ఒక లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి. ఫస్ట్ పాయింట్ నుంచి లేడీస్ అంటే ఎంత ఇది, ఒక మదర్ని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేసే అబ్బాయి వచ్చి బయట తప్పు చేయడం నాకు తెలిసి ఇది బాండింగ్ ఇవ్వండి. ఆ బాండింగ్ ఇస్తే ఇలాంటివి నేను చెప్తున్నా ఇప్పుడు రేపులు ఇవన్నీ కూడా జరగవు. ఎందుకంటే ముందు మీ అబ్బాయిని స్ట్రాంగ్గా పెంచండి, స్ట్రాంగ్గా మంచిగా క్యారెక్టర్ ఇది ఇలా ఉండాలి అని చెప్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. అలాగే అమ్మాయిని అలాగే పెంచండి. సో ఇవన్నీ పెంపకంలోనే వచ్చేస్తుందండి ఈ అండర్స్టాండింగ్ అంతా. సో దాన్ని బట్టి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి మనకు తెలియదండి, పెళ్ళి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో తెలియదు, తెలుసుకున్నాక ఏంటి అవన్నీ మైనస్ యాక్సెప్ట్ చేయడమే, లేదా ముందు మాట్లాడుకోవడం. మ్యాక్సిమం మాట్లాడతాం, ఎంత మాట్లాడుకున్నా పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది నాకు తెలిసి ఇక్కడ జరగదండి. ఎక్కడ జరగదు నాకు తెలిసి. అడ్జస్ట్ అవ్వడం, అండర్స్టాండింగ్ లో ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా అదే చెప్తారు, మీ అమ్మమ్మనో తాతయ్యని అడిగినారని చెప్తారు, అని అలా చేసేవాడు, ఇలా తిట్టారు, ఇలా అయింది అని చెప్తారు. కానీ అలాగే వాళ్ళు విడిపోలేదు, అడ్జస్ట్ అయిపోతారు. చిన్న విషయానికే అవునండి, ఇమిడియట్ గా విడాకులు. అవును అది అసలు కారణం కూడా ఉండవు. అవును, చాలా సిల్లీ కారణాలకే విడాకులు రెగ్యులర్. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, లైఫ్ ఇస్ వెరీ షార్ట్, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ని ఫస్ట్ తీసేస్తే ఎంత షార్ట్ గా ఉన్నా కూడా మనం ఇలాగా ఉండాలి కోరిక, మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదా, ఎందుకు భరించాలి, ఎందుకు అక్సెప్ట్ చేయాలి, వద్దు అని వెళ్ళిపోతున్నారు. అంటే చిన్న చిన్న విషయాలకి. అంటే అది ఎంత ఏంటంటే మెంటలీ స్ట్రాంగ్ లేని వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. నేను చెప్పే కొన్ని పాయింట్లు అయితే వదిలేస్తారండి. ఎందుకంటే కొంతమంది హెరాస్మెంట్స్ ఉంటాయి, అవంతా మన పర్సనల్ విషయాలు తెలియవు, అవన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టడాలు ఉంటాయి, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి కొన్ని ఉంటాయి, అది మనం బయట చెప్పలేము. అలాంటి వాళ్ళని మనం ఏం చెప్పలేము. కానీ చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అయిపోయి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళంతా కలిసి ఉంటే, అందులో మెయిన్ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల లైఫ్ బాగుంటుంది. పిల్లల లైఫ్ చాలా ఇదైపోతుంది, స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళకి ఇద్దరు కావాలండి. అందరూ అనుకుంటారు మదర్ ఒకటే నేను ఇస్తున్నాను అంత అటాచ్మెంట్ అంటే కాదు, ఫాదర్ కూడా కావాలి. కొన్ని చోట్ల ఫాదర్ ఒకటే సరిపోదు, మదరు కావాలి. అలాంటిది బాగుంటుంది. ప్రీవియస్ మీకు వచ్చిన కోపం కావచ్చు, ప్రీవియస్ లో మీరు చేసిన ఎవరికన్నా హర్ట్ చేసినప్పుడు సారీ చెప్పాలనుకున్న వాళ్ళకి, మరి ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు గుర్తొచ్చి వాళ్ళకి సారీ చెప్పడం ఏదైనా జరిగిందా? 100% చెప్పానండి. చెప్పారా? చాలా మందికి, చాలా మంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో 100% మొత్తం ఒక లిస్ట్ వచ్చినప్పుడు అంటే ఎన్ని తప్పులు ఉంటాయి తెలుసా మనలో. అయ్యో అలా అనకూడదు కదా, నాకు ఏదో కోపం వచ్చింది అనుకో, కోపం ఎలా అన్నాను అనేసి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎంతమంది సారీ చెప్పాను. అవునా? చాలా మంది చెప్పాను. చాలా మంది డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఉంటారు కదా, అసలు వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు, అది వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. ఒక పేరు చెప్తే బాగోదని చెప్పను, ఒక హీరోకి మాత్రం చాలా సారీ చెప్పుకున్నాను. ఆయన ఫ్లైట్ లో కలిస్తే
ఓ మై గాడ్ నేను ఎంత చెప్పారండి మీ గురించి అంటే వైబ్స్ కలిసింది అంటారు కదా, నేను మీకు సారీ చెప్పాలనుకున్నానండి మీరే ఫ్లైట్ లో కలిసారనేసి సారీ చెప్పాను. ఆయన చాలా ఇదిగా అవునా ఇంకా గుర్తుపెట్టుకున్నా ఇట్స్ ఓకే అదే అప్పుడు నీకు ఎమోషన్స్ ఎక్కువ కదా అర్థం చేసుకున్నాం అన్నారు, కానీ సారీ చెప్పాను నేను. అది ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ మన డైరెక్ట్ గా ఫిజికల్ గా చూసి చెప్పకపోయినా మన మైండ్ లో వాళ్ళకి సారీ చెప్పుకుంటే వాళ్ళకి రీచ్ అవుతుందండి. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ వైబ్రేషన్ అండి, ఎవ్రీథింగ్ అదే దాని మీదే ఉంది. అప్పుడు ఎప్పుడైతే చెప్పారో యూనివర్సల్ గా మీకు చాలా చాలా రిలాక్స్ గా చాలా చేంజెస్ నా బాడీలో వస్తుంది. నా బాడీలో చాలా చేంజెస్ వస్తుంది ఆ టైంలో సారీ చెప్పినప్పుడు, థ్యాంక్స్ చెప్పినప్పుడు. కృతజ్ఞత అండి, మీరు ఎప్పుడైనా నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు ఉన్నంత లైఫ్ హ్యాపీనెస్ ఎక్కడా ఉండదండి. ప్రతి మూమెంట్ కి కృతజ్ఞత చెప్పుకోవాలి మనం, ప్రతి మూమెంట్ కి. ఇప్పుడు ఈ రోజున ఒక డ్రైవర్ దగ్గర నుంచి అండి, థ్యాంక్ గాడ్ నేను మంచిగా రీచ్ అయ్యేలా చేసావు. అసిస్టెంట్ అది లేకపోతే నేను ఆ రోజు స్వెట్ అవుతా ఉంటుంది, ఫ్యాన్ పెడతాడు, నాకు టచ్ అప్ ఇస్తాడు, వెట్లా తీస్తాడు, దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా మనసులో. అంటే ప్రతి మూమెంట్ మన గ్రాటిట్యూడ్గా ఉండాలి. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మనిషికి చెప్పుకోగలిగితే దానంతా అల్టిమేట్ ఇంకేది ఉండదు. నేను ప్రతి మూమెంట్ చెప్పుకుంటానండి ఇప్పుడైతే. ముందు మామూలుగా చెప్పే తెలియదు, లోపల అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు చెప్పుకుంటాను. సారీ కానీ థ్యాంక్స్ కానీ కంపల్సరీ చెప్పుకుంటాను నేను. సారీ చెప్పే అవకాశం ఇప్పుడైతే రావట్లేదు, థ్యాంక్స్ చెప్పుకుంటాను. ప్రీవియస్ చెప్పుకున్నాను, చాలా ఉన్నాయి అందరికి చెప్పుకున్నాను, ఈవెన్ మా వారికి కూడా చెప్పుకున్నాను. ఎందుకంటే తెలియకుండా అప్పుడు ఇమోషనల్ గా మాట్లాడుంటాం కదా, అయ్యో తప్పు కదా, ఆయన ఏదో కోపంలో అన్నారు అనుకో, మనం ఎందుకు ఇలా తీసుకున్నాం, ఇలా ఎందుకు ఫీల్ అయ్యామని సారీ ఆయన డైరెక్ట్గా చెప్పలేదు కానీ సారీ చెప్పుకున్నాను. మళ్ళీ వెళ్ళి చెప్పాను, కొన్ని విషయాలు అప్రిషియేట్ చేశాను ఆయన్ని. నేను గుర్తించానండి మీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అని చెప్పినప్పుడు ఆయన చాలా ఓ అని అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే బరువు బ్యాగేజ్ అండి, అవంతా ఎమోషనల్ బ్యాగేజ్ దించేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అవకాశాలు ఉంటాయి, అప్పుడు కూడా అవకాశాల విషయంలో కూడా సో ఒకళ్ళకి వచ్చేది మీకు రావటం ఇలాంటివి కూడా కొన్ని జరగలేదండి. జరగలేదా? ఎప్పుడు అలా జరగలేదు, నా వల్ల వేరే వాళ్ళకి వెళ్ళింది, వేరే వాళ్ళకి వెళ్ళింది. అప్పుడైతే చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు, నా వల్ల వేరే వాళ్ళకి వెళ్ళింది. అదే వేరే వాళ్ళకి ఇచ్చేసాను, వదిలేసేపోతే వేరే వాళ్ళు చేశారు కాబట్టి అది అవకాశం రాలేదు. కోపాల మాట్లాడడం అనేది జరిగింది, అవన్నీ చెప్పుకున్నాను. అయితే కోపమే మీకు కంట్రోల్ అయింది అయితే చాలా వరకు కూడా కదా? కోపం అంటే అది ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చేదండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే ఒక సెకండ్ అంతే. ఇప్పుడు రాగానే ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది, గట్టిగా 2 నిమిషాలు అరిచేసేదాన్ని, మళ్ళీ మర్చిపోయేదాన్ని. నాకు అదొకటి ఉంది, అదొకటి ఉండడం వల్లే నాకు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు హెల్త్. ఎందుకంటే మన కోపాన్ని దాచుకోకూడదు, కోపాన్ని యాక్చువల్లీ చెప్పేసేయడం బెటర్ అంట. ఒక లెక్కన లోపల పెట్టుకుంటే అది ఇంకా సప్రెస్ చేయడం వల్ల ఇంకా డేంజర్. సో నేను కోపాన్ని ప్రదర్శించేదాన్ని, మళ్ళీ 2 నిమిషాలకి మళ్ళీ నవ్వేసేదాన్ని. అందుకనే అంత చైల్డిష్ మెంటాలిటీ అనేవాళ్ళు నన్ను, అందరూ అదే అనేవాడు, అమ్మా ఒక సెకండ్ కోపం వస్తే ఒక సెకండ్ లో మళ్ళీ వెళ్ళిపోతుందని. ఇప్పుడు అది కూడా బ్యాలెన్స్ అయిపోయింది, అది కూడా బ్యాలెన్స్ అయింది. అప్పుడైతే మీకు లిస్ట్ ఎక్కువ వచ్చి ఉంటాయి సారీ చెప్పడానికి. అంటే అప్పటికప్పుడే వదిలేసాను కాబట్టి అవి పెద్ద ఇష్యూ, అప్పటికప్పుడే వదిలేసి మళ్ళీ మాట్లాడేశాను కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని తెలుసు. అది కాకుండా ఉంటాయి కదా, అలాగంతా సారీ చెప్పుకున్నాను. సో ఎక్కువగా మీరు ఉమ్మడి కుటుంబం అయితే మళ్ళీ ఇంతకుముందు ఒక మాట అన్నారు, అవునండి, అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే బాగుండు అనే మాట వేసారు. అవునండి, అసలు అంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా టెక్నాలజీ ఇంకా రకరకాలే కావాలని కోరుకుంటుంది ఇప్పుడు యువత. అయితే మీరేమో ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే బాగుంటుంది, ఎందుకంటే అసలు నచ్చట్లేదు ఇది నాకు. టెక్నాలజీ పెరిగే కొద్దీ, కంఫర్ట్స్ పెరిగే కొద్దీ మనిషి కష్టం అని తెలియకుండా పోతుంది. చిటికేస్తే లైట్ రావటం, చిటికేసి అన్ని వచ్చేస్తున్నాయి కదా, అది బాగాలేదు. కష్టపడమే బాగుండేది అసలు, నిజంగా చెప్పండి. అప్పుడే హెల్తీగా ఉన్నారు కదండి, అందుకని అనిపిస్తుంది. ఫిజికల్లీ కూడా కష్టపడేవాళ్ళు, మెంటలీ ఒక ఫ్యామిలీలో బాండేజ్ ఉండేది, బాగుండేది లైఫ్. అదే మేమంతా స్కూల్ నడుచుకొని వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అలాగా బస్సు, ఏసీ బస్సు, కారు, ఇది అలా అయిపోయింది. సో అలా అంతా ఉండేది. ప్రిపరేషన్, ఒక టూర్కి వెళ్ళాలంటే ఒక పెద్ద ప్రిపరేషన్ అనమాట బస్సులో తీసుకెళ్లే వాళ్ళకి. ఆ హ్యాపీనెస్ ఇది కంపేర్ చేసుకొని చెప్తే అలా అనిపిస్తుంటుంది. కానీ మళ్ళీ బ్యాక్ వస్తుందండి, ఏదైనా బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా 100% ఇప్పటికే చాలా మంది అండి బ్యాక్ టు రూట్స్, మొత్తం వంట చేసుకోవడం అన్ని స్పెషల్గా ఇంట్లోనే తయారు చేసుకోవడం అని స్టార్ట్ చేసేసారండి చాలా మంది వరకు. కొంతమంది వర్కింగ్ వాళ్ళు బయట తింటున్నారు, కానీ మళ్ళీ వెనక్కి వస్తున్నారండి. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలా మంది, మా అమ్మాయి వర్క్ చేసే వాళ్ళు కూడా హెల్తీ ఫుడ్ ఇంటి నుంచి బాక్స్లు తీసుకెళ్ళడం, జిమ్కి వెళ్ళడం, షటిల్ ఆడడం, యోగా అని స్టార్ట్ చేశారండి. బయట తెలియట్లేదు కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఏమంటే ఫ్యామిలీ అనేది మాత్రం 1-2 ఉంటున్నారు అనమాట. అది కూడా ఇంకో రోజు పోయిన తర్వాత అందరూ కలవాలి,
గెట్ టుగెదర్ స్టార్ట్ అవుతాయి ఇంకా అన్ని. ఇకపోతే ఈ మనస్పర్ధలు ఉంటాయండి, ఒకప్పటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. 100% అండి. అంటే ఎలా అంటే వాళ్ళకందరికీ నేను ఓకే వాళ్ళు అన్నా కూడా వాళ్ళకి ఓకే మైండ్ సెట్ అలా బాగాలేదేమో అందుకే అలా అన్నారేమో అనేసి హీల్ చేస్తూ వచ్చాను. వాళ్ళ మైండ్ సెట్ని కూడా నేను అంటే మెడిటేషన్లో డీప్గా వెళ్ళిపోతే ఏ మనిషిని ద్వేషించమండి, ప్రతి మనిషికి హీల్ చేసుకుంటూ వాళ్ళకి మంచిగా బాగుండాలి వాళ్ళు కూడా అని కోరుకుంటే ఆటోమేటిక్గా నాకు జరిగిందండి మిరాకల్స్. అందరూ మళ్ళీ వచ్చి మాట్లాడడం, మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది మాత్రం 100% రియల్ అండి. అది మాత్రం ఫిక్స్ అవ్వండి అందరూ. మీరు ప్రేమ అందిస్తే ప్రేమ తిరిగి వస్తుంది 100%. మీరు ఆనందాన్ని ఇస్తే ఆనందమే తిరిగి వస్తుంది. సో అందుకే ప్రతి మూమెంట్ మనం ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. ముందంతా చిన్న మాటలన్నా కూడా హర్ట్ అయ్యేదాన్ని కదా, ఇప్పుడు అది కూడా లేకుండా అందరూ మళ్ళీ అక్సెప్ట్ చేసి అందరూ వచ్చేసారు. వాళ్ళు వచ్చారు, కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు కాదు, ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండాలనుకోండి, బట్ అందరూ మళ్ళీ దగ్గరికి వచ్చేసారు. తెచ్చుకోవచ్చు, మనం ప్రేమతో తెచ్చుకోవచ్చు, ఇంకేం అక్కర్లా, జస్ట్ ఇవ్వాల్సి మన ప్రేమ అంతే. ప్రేమ ఆనందం అది ఇస్తే వాళ్ళు బాగుండాలని కోరుకుంటే ఇది అంతా యూనివర్స్లో ఉండి జరిగే మ్యాజిక్ అండి. అది తెలుసుకోవాలి మనం అంతే. చాలా మంది తెలియకుండా ఏం చేస్తారంటే బాధ లోపల పెట్టేసుకుంటారు, ద్వేషం పెంచుకుంటారు, అసూయ మెయిన్ అన్నిటికంటే పెద్ద మైనస్ ఏం తెలుసా అండి, మీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుందండి. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడానికి బికాస్ అసూయ వల్ల, కోపం వల్ల. అసూయ కూడా చాలా డేంజర్ అండి. కంపేర్ చేసామనుకోండి అది చాలా డేంజర్. వేరే వాళ్ళు కంపేర్ చేసుకొని వాళ్ళు అలా బాగున్నారేంటి మనకి ఇందుకు లేదేంటి అని ఫీల్ అయ్యారంటే అదంతా మీ బాడీ మీదే, మీ సెల్స్, మీ బాడీలో ఉన్న సెల్స్ కి డ్యామేజ్ చేస్తుంది. 90 నుంచి 95% అండి సొసైటీ అంతే ఉంది. అదే అంటున్నా, కంపారిజన్ లేకుండా అసలు లైఫ్ లేదు. అసలు కంపేర్ చేయకూడదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు కంపేర్ చేయనండి. అలా కంపేర్ చేసుకుంటే పరిగెట్టాల్సి వచ్చేది ఇండస్ట్రీలో. నేను ఎందుకు అన్ని మానేశాను యూట్యూబ్ దగ్గర నుంచి, ఇట్స్ ఓకే చాలు, దట్స్ ఎనఫ్ అంటే చేయాలనుకున్నా చేసాను, పక్కన పెట్టేశాను, అంతవరకే. నేను కంపేర్ చేసుకొని కూడా చూసుకోలేదు కాబట్టి దీంట్లో పరిగెట్టలేదు నేను. లేకుంటే యూట్యూబ్లో వ్లాగ్స్ వేసుకొని వారానికి 2 చేసుకొని చేయొచ్చు. ఎందుకో నాకు కొంచెం గ్యాప్ కావాలి, వద్దులే మంచి విషయాలు చెప్పడానికి కోసం ఎందుకు ఇంత స్ట్రగల్ అని అలా వదిలేసి ఎప్పుడన్నా మంచి విషయాలు ఉంటే మోటివేషన్ అలా పెడతా. అది చూస్తారో లేదో కూడా నాకు ఇదే ఇంట్రెస్ట్ లేదు, బట్ ఏదో రోజు ఒక 10 మందికి రీచ్ అవుతే చాలు, ఆ టైప్. నేను కంపేర్ చేసుకోనండి. అసలు మీరు చేసుకోవటం కాదు, అసలు వాస్తవానికి అది లేకుండా అయితే అసలు సమాజం నడవదు. అసలు ఫస్ట్ ప్రాబ్లం ఈ డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు అంటే డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు. మీరు ఇలాంటి షుగర్, బీపీలు, కొలెస్ట్రాల్, గట్ ప్రాబ్లం, ఫస్ట్ మెయిన్ గట్ ప్రాబ్లం అంటే జీర్ణ వ్యవస్థ, అది కానీ లివర్, కిడ్నీలు అన్ని బాగుండాలంటే ముందు ప్రతి మనిషిని ప్రేమించండి. తర్వాత మీరు హ్యాపీగా ఉండండి, హ్యాపీనెస్ని పంచండి. కోపము వద్దు, ద్వేషము వద్దు, అసూయ వద్దు, అందరికీ ఉంది నాకు లేదేంటి అని దిగులు వద్దు. ఉన్నదాంతో ఇంతే నాకు ఇచ్చింది, దీంట్లో హ్యాపీగా ఉన్నానని హ్యాపీగా బ్రతకండి, ఉన్నదాన్ని అక్సెప్ట్ చేయండి. ఇవన్నీ చేస్తే ప్రతి మనిషి హెల్తీగా హ్యాపీగా ఉంటారండి. తర్వాతే ఫుడ్ కూడా వస్తుంది. చెప్పండి, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా మీరు హెల్తీ ఫుడ్ కూడా అందరూ అడుగుతుంటారు, చెప్పేస్తాను. నేను తినేదంతా మార్నింగ్ అండి, మార్నింగ్ డైరెక్ట్గా మీల్ తింటాను. మీల్ అంటే ఇప్పుడు దోశ అనుకోండి, దోశ చట్నీతో పాటే ఒక వెజిటబుల్ కూడా పెట్టుకుంటాను. ఒక ప్రోటీన్ అంటే నేను వెజ్ కాబట్టి ఇది పనీరు, టోఫు అలాంటిది కొంచెం పెట్టుకుంటాను. దాని తర్వాత వచ్చి రాజమానం అలాంటిది కూడా ఏదో ఒకటి మార్చి తర్వాత ఇది పెరుగు ఒక కప్పు పెట్టుకుంటాను. మార్నింగ్ టిఫిన్ కి ఇవన్నీ తింటా, ఒక మీల్ లాగా తింటా. అంటే టిఫిన్ అంటే మళ్ళీ మధ్యాహ్నం తినకుండా మనం ప్రతి మీల్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్స్ కూడా, మీల్ అంటేనే మార్నింగ్ దోశ చట్నీ ఒకటే కాదు, మీరు ఇడ్లీనో దోశ ఏదో కొంచెం పెట్టుకోండి. దాంతో పాటే ఆ మీల్లోనే మీకు వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ కొంచెం ఉండాలి. రా మెటీరియల్ అది అక్కర్లేదు, వెజిటబుల్స్ కుక్ చేసి తక్కువ ఆయిల్, 1 స్పూన్ ఆయిల్తోనో 2 స్పూన్ ఆయిల్తోనో కుక్ చేసిందైనా ఓకే. మీరు సలాడ్ ఇష్టం అంటే సలాడ్ తినొచ్చు, లేదా జస్ట్ ఫ్రై చేసుకుని అలా వెజిటబుల్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి ఇది ప్రోటీన్ కోసం అని టోఫునో పనీరో ఏదో ఒకటి, రాజ్మానో, నాన్ వెజ్ తినేవాళ్ళు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక కప్పు పెరుగు, రైతా లాగా చేసుకుంటారా, కప్పు పెరుగు పెట్టుకుంటారా, ఏదో ఒకటి. ఈ ప్లేట్లో ఇవన్నీ ఉండాలి. నాన్ వెజ్ కూడా తినొచ్చు అయితే, తినేవాళ్ళు తినొచ్చు అంటే ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ ఉండాలి కదండి కంపల్సరీ, బాడీకి ప్రోటీన్ కూడా కంపల్సరీ కావాలి, కాప్స్ తగ్గించాలి. అందుకని ఇలా పెట్టుకుంటాను. అందుకని మాక్సిమం పెసరట్ లాంటివే పెట్టుకుంటాను నేను, పెసరట్ లాంటిదే మాక్సిమం ఉంటుంది, అలా పెట్టేసుకుంటాను. దాని తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఏం చేస్తానంటే షూటింగ్ ఫుడ్ నాకు ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ తిన్నాను నేను వచ్చిన తర్వాత, కాబట్టి ఫుడ్ ఏమైనా పాడైపోతుంది ఉండదు అనుకుంటే మధ్యాహ్నం ఒక 2 or 3 కూడా తినేస్తాను. మళ్ళీ సేమ్ మీల్ అలాంటిదే పెట్టుకుని వెళ్ళి ఉంటాను, తినేస్తాను అనమాట. దోశ తిన్ను, రైస్ పెట్టుకుంటాను, రైస్కి సేమ్ కర్రీస్ అవి తీసుకెళ్ళి పెట్టుకుంటాను. ఈవినింగ్ ఫ్రూట్స్, నట్స్ పెట్టుకొని తినేస్తాను, అంతే లాస్ట్.
ఈ రోజు అయిపోయింది నా డిన్నర్ అయిపోయింది. ఓకే 6 o'clock డిన్నర్ ఫినిష్ చేస్తా. లేదా సమ్ డ్రై టైమ్స్ ఫుడ్ నైట్ తీసుకుంటారా? అంటే ఫ్రూట్స్ నట్స్ ఈవినింగ్, నైట్ కాదు అది ఈవినింగ్ 6 o'clock 6 కి. 6 o'clock ఓకే, సన్సెట్ ముందే కంప్లీట్. కంప్లీట్ ఫినిష్ ఓకే ఓకే. చేస్తాను. అందుకే ఫంక్షన్స్కి వెళ్తే చాలా ఇబ్బంది అయిపోతుంటుంది నాకు. లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మధ్యాహ్నం డ్రై ఫ్రూట్స్ తినేసి ఈవినింగ్ సేమ్ ఏ ఫుడ్ తీసుకెళ్ళిన షూటింగ్ అది తినేస్తాను. లేదా ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు చేసుకొని ఈవినింగ్ ఇలాగా సేమ్ వెజిటబుల్స్ కొంచెం అలా కిచిడి లాంటిది వెజిటబుల్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా చేసుకొని పెట్టుకొని తినేస్తాను. సింపుల్ ఫుడ్, బట్ ఎక్కువ వెజిటబుల్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అనేది ఒకేసారి తింటాను అంతే. కానీ నిజంగా అండి కంపారిజన్ అనేది గనక మనుషులు లేకపోతే అసలు ఫ్రీ బర్డ్ చాలా చాలా అసలు మీకు ఎక్కడ వస్తుంది తెలుసా ప్రాబ్లమ్? మీరు ఒకటి చూడండి, మీకు ఎక్కడ తెలుసా స్ట్రెస్ అయ్యేది? మనిషి స్ట్రెస్ చాలా డేంజర్ కదా. ఆ స్ట్రెస్ తగ్గాలంటే ఫస్ట్ మీకు డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. తర్వాత పవర్, నాకు ఈ పవర్ కావాలి అంటే పవర్ అంటే పొలిటికల్గా కాదు, నేను ఇది ఐఎమ్ సో అని చెప్పుకోవాలి అనేది ఉండకూడదు. స్టేటస్ మెయింటైన్ చేయాలి, నేను ఈ కార్లో వెళ్ళాలి, ఈ లెవెల్లో ఉండాలి, నేను తక్కువ వాడిని, ఈ స్టేటస్ మెయింటైన్ చేయాలనుకోవడం. ఈ 3 విషయాల వల్లే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 వదిలేసి నాకు ఉన్నదంతా నేను హ్యాపీగా ఉన్నాను, ఇది వైరాగ్యం కాదండి. ముందు మీరు హెల్త్గా ఉండడానికి కోసం మీకు వచ్చిందా సంపాదించుకోండి, మీకు వచ్చిందా, మీకు ఆఫర్స్ ఉన్నాయా, బిజినెస్ ఉందా, వర్క్ చేసుకోండి. లేదనుకోండి ఉన్నదాంతో మీకు కావాల్సింది ఏంటి? 2 పూట్ల భోజనం, పిల్లలు పెంచుకోవడానికి, చదివించుకోవడానికి కొంత డబ్బు కావాలి. అంతవరకు చూసుకుని హ్యాపీగా బతికేయచ్చు. మీరు కార్లోనే వెళ్ళక్కర్లా, నడకతో వెళ్తారా, సైకిల్లో వెళ్తారా, లేదా చిన్న కారే కొనుక్కొని వెళ్తారా, ఓకే, అదంతా లగ్జరీ కౌంట్ వస్తుంది. మీకు కావాల్సింది ఫుడ్, టైంకి నిద్రపోవడం, కష్టపడి పని చేయాలి. మనిషి బతుకున్నంత వరకు పని చేయాలి. పని చేయకపోతే ఆ రోజే మీకు ఏజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీకు ఏజ్ ఎక్కువైంది, రిటైర్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. రిటైర్మెంట్ అనేది లేదు మనిషికి లేదండి. మనిషికి మీకు సైకాలజీలో చూస్తే మీకు నేచర్ మీకు ఇచ్చిండేది ఏంటంటే కష్టపడి పని చెయ్యి, రెస్ట్ తీసుకొని నిద్రపో, మళ్ళీ కష్టపడి ఫుడ్ తిను, మూడే అంతే. నీ వల్ల కాకపోతే అప్పుడు ఫిజికల్ గా నువ్వు వీక్ అయినప్పుడు ఇంక తప్పదు, అప్పుడు డిపెండెన్సీ ఉండాలి. బట్ మనిషికి ఉన్నది ఇదే లక్షణాలు. అంటే అప్పటి నుంచి వచ్చినది మన జీన్స్, మన జెనెటిక్ ఏంటంటే ఇదే వచ్చి ఉండేది. సో కాబట్టి ప్రశాంతంగా బతికేయచ్చండి అంతే. కానీ ఇప్పుడు మీరు ఒక పరుగుల జీవితం నుంచి ఇప్పుడు ఈ ట్రావెల్ చేశారు, ఇదే ఆలోచనలో ఆ టైంలో ఉన్నట్టయితే మరి సాధించే వాళ్ళ లైఫ్ లో ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు. ఓకే, అప్పుడు కనుక ఇది ఉంటే 100% ఇండస్ట్రీకి వచ్చేదాన్ని, 100% వచ్చేదాన్ని. సింపుల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ హ్యాపీగా, యమునా ఎవరికి తెలిసేది కాదు, హ్యాపీగా ప్రేమ పేరుతోనే హ్యాపీగా బతికేసేదాన్ని. అవునా? ఓకే. నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఉంది అది, ఇప్పుడు వచ్చింది కాదు. తెలుగు సినిమాల్లో యాక్చువల్లీ మంచి ఒక ఏదైతే ఉందో అంటే మీకంటూ ఒక మార్క్ ఉందో అవి పోగొట్టుకునే చెప్పనా, నాకు చాలా అవార్డ్స్ ఇస్తామని, ఆ అవార్డు ఇస్తాము, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని మొన్నే ఫోన్ చేసి నేను ఏం అచీవ్ చేయలేదు, దయచేసి వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అవార్డు, నాకు ఏ అవార్డు వద్దన్నాను. నిజంగా నాకు ఏ అవార్డు రివార్డ్ లో వద్దు, సీరియస్ చెప్తున్నా. ఈ రోజున వద్దని రిఫ్యూజ్ చేశారా? వద్దని చెప్పేసాను నేను. ఓకే, అదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదే చెప్పాను కదా, ఇది ఒక ప్రొఫెషన్ గా వెళ్తున్నాను కానీ దాని మీద కోరిక లేదని చెప్పాను కదా. సో అందుకని అవార్డు చాలా అడిగారు, దయచేసి బెస్ట్ యాక్ట్రెస్ అని, అదని, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని. ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ నేను చేయలేదు, నేను సాధించింది ఏమీ లేదు, నథింగ్, ఐఎమ్ నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యమునా కూడా లేదు, నథింగ్ అండి. నేను ఒక ఏమంటారు ఒక ఏదో బుడగ అంటారు కదా, ఏదో సంథింగ్ అంటారు అంతే, ఒక సెల్. అంటే నేను ఒక సెల్, ఆటం అనుకోండి. సీరియస్ గా ఇంట్రెస్ట్ లేదు నాకు, యాక్చువల్లీ లేదు. ప్రొఫెషన్ అంటే చేస్తున్నాను కదండి, అందుకని చేస్తున్నాను అంతే. అవార్డ్స్ మీద దాని మీద అదే చెప్పాం కదా, ఆ వ్యామోహం అంతా పోయిందండి. రెస్పాన్సిబిలిటీ అంతే, ఆ ప్లానింగ్ అంతే. రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకా అక్కడ ఉంటుంది అటాచ్మెంట్ మరి కదా, రెస్పాన్సిబిలిటీ అటాచ్మెంట్, దట్ మీన్స్ డిటాచ్డ్ గానే ఉండాలి. అది కూడా డిటాచ్డ్ గానే ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, వెళ్ళగానే మా అమ్మాయితో మాట్లాడాలి అనుకుని ఫీలింగ్ ఉంటుంది. సరదా కూర్చొని కబుర్ చెప్దాం, సినిమా చూద్దాం, ఏదైనా అనుకున్నాం అనుకోండి, దానికి ఏదో వర్క్ ఉంటుంది. అప్పుడు ఓకే, వర్క్ ఉందా, సరేరా, ఓకే, గుడ్ నైట్. అయితే వర్క్ అయినప్పుడు పడుకుంటావు కదా, సరేరా, అంతే. అంత మైండ్ సెట్ అలా ఉంటుంది అంతే. సో ఓవరాల్ గా బాగుందండి. యాక్చువల్ చెప్పాలంటే లైఫ్ ఏంటో తెలిసేసుకున్నాను. వాట్ ఈస్ హ్యాపీనెస్, వాట్ ఈస్ లైఫ్ చాలా క్లియర్ గా అర్థమైన తర్వాత, ఇది తెలియకుండా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నేను. ఏంటి లైఫ్ అర్థమయ్యేది కాదండి. ఎక్కడుంది హ్యాపీనెస్, ఎప్పుడు అదే సెర్చ్ చేసేదాన్ని. హ్యాపీనెస్ ఏంటని
పక్కా తెలుసుకున్నాను. అందుకనే ఇంతగా చెప్తున్నాను అందరికీ. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మీరు ఏదైనా సాధించండి, వాళ్ళు చెప్పేస్తారు. మీరు ఏదైనా సాధించండి లైఫ్‌లో. అది వచ్చింది ఓకే. ఒక గ్రాటిట్యూడ్‌తో దాన్ని చూడండి. అంతేగాని ఒక అవేర్‌నెస్‌తో ఇవంతా మనం వదిలి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి. బట్ అచీవ్ చేయండి. గోల్ పెట్టుకోండి. అది లేకపోతే లైఫ్‌కి ఒక మ్యాజిక్ లేదు. బట్ ఆ మాయలో పడిపోకండి. అంతే. ఓకే. ఓకే. అదేలెండి. అది అంతవరకే. అంతవరకే. తాత్కాలికమే. తాత్కాలికం. అంతే. అవును. అంతవరకే. హ్మ్. నిజంగా హ్మ్. లోపల ఇంటర్నల్ హ్మ్. ఎవ్రీ పర్సన్ ఒక కోటీశ్వరుడే. అవును. పేదవాడు లేడు. ఎందుకంటే అవును. ఆర్గాన్స్ కొన్ని కోట్లతో. అవును కదండి. అంతే కదా. అంతే కదా. అప్పుడప్పుడు మనం అంటా ఉంటాం అతను పేదోడని. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? అదే కదా. అతనికి సేమ్ హార్ట్, సేమ్ హార్ట్, సేమ్ ఐస్, ఎవ్రీథింగ్ మేడ్ అది. అవును. కరెక్ట్. అంతే కదా. అవును. అది అదే అంటున్నా. అది తెలుసుకుంటే మాత్రం ప్రతి మనిషి హ్యాపీగా ప్రశాంతంగా ఒక ప్రేమనే ఒక జనరేట్ చేసుకుంటూ ప్లెజెంట్ గా బతికేయచ్చండి. అది తెలిసేసుకున్నారు అందరూ చాలా మంది. అందుకే వాళ్ళు యోగిలు అయ్యారు. మనం ఇంకా కొంచెం ఆ రూట్ లో ఆ పాత్ లో ఉన్నాం అంతే. ఓకే. ఓకే. కానీ మీరు ఎక్కువగా మీరు ట్రావెల్ చేస్తున్న ప్రకారం అంటే నేను గమనించిన దాని ప్రకారం నేచర్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా. నేచర్ అంటే ధర్మం అండి. నేచరే మన గాడ్ కూడా అనుకోండి. లా ఆఫ్ నేచర్ అంటారు. అంటే పంచభూతాలకి మెయిన్. ఎందుకంటే మనకు ప్రత్యక్షం కనిపిస్తున్నాయి. మన బాడీలో ఉండక పంచభూతాలేనండి. మన బాడీలో జరిగేది కూడా అన్ని పంచభూతాల నుంచే. ప్రతి ఒక్కటి ఫైర్ ఉంది, ఇది వస్తుంది, గాలి వస్తుంది, గాలి బ్రీత్, ఫైర్, అగ్ని ఇక్కడ స్టమక్ లో, ఇది వాటర్ ఉంది, బ్లడ్ అంతా వాటర్. సో ప్రతి భూమి అంటే ఘనం, మనం ఘనంగా కనిపిస్తాం అంతేగాని మన ఇదంతా బాడీ అంతా ఘనమే. సో అన్ని పంచభూతాలు మనలో ఉంది. సో అది మనమే నేచర్ అండి. మన థాట్సే మన ఫ్యూచర్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు నేను ఏం మాట్లాడుతున్నా ఇదే నా ఫ్యూచర్. సో నేను ఏం ప్లాన్ చేసుకుంటానో, ఈ రోజు ఏం థాట్ నాకు క్రియేట్ చేస్తానో దానివల్ల ఎమోషన్స్ వస్తాయి. కోపమా, తాపమా, సంతోషమా, గోల్స్, లక్ష్యమా, ఎవ్రీథింగ్ నేను ప్లాన్ చేసుకుంటా. దాన్ని బట్టి నా రిజల్ట్ ఉంటుంది. అదే నా ఫ్యూచర్. ఫ్యూచర్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరండి. ఫ్యూచర్ మనమే చేసుకోవచ్చు. అందుకే నేను ముందంతా నమ్మేదాన్ని. ఇప్పుడు జాతకాలు, జ్యోతిషాలు మనమే ప్రిడిక్ట్ చేసుకో, మనమే తెలుసుకోవచ్చు లైఫ్ ఏంటని. అనుకుంటే స్ట్రాంగ్ గా జరుగుద్ది అంటారా? అది 100% జరిగింది నాకు. జరిగింది. నేను ఖాళీగా ఉన్నాను ఇంట్లో. అసలు అబ్బా అంటే ఖాళీగా అంటే నేనే ఇష్టపడ్డాను ఇంట్లో ఫ్యామిలీతో పిల్లలతో ఉండాలనేసి. సడన్ గా నాకు ఖాళీగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఏంటి మనం ఏం పని చేయట్లేదు, ఏంటి వర్క్ చేయట్లేదు, ఒకసారి ట్రిగర్ అయింది. వర్క్ చేసినప్పుడు చాలా అలాగా ఆ రోజు ఒంట్లో హెల్త్ బాగాలేదు నాకు. అప్పుడు యాక్చువల్లీ చాలా డల్గా ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. వెళ్ళి కూర్చొని ఉంటే ఈటీవీ ప్రోగ్రామ్ ఏదో వస్తుంది, నర్తనశాల అని డ్యాన్స్ ప్రోగ్రామ్. అందరూ సెలబ్రిటీస్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా హాస్పిటల్ అలా కూర్చొని అది చూస్తూ, అంటే అక్కడ హాస్పిటల్లో తెలుగు పెట్టారు, వాళ్ళు పెడుతుంటారు ఇప్పుడు. చూసేసి నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది అని చెప్పాను. మా టక్కని చూసి, నువ్వు ఉన్నది హాస్పిటల్లో, నువ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు ఏం చేస్తావు, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వెళ్ళి అచీవ్ చేస్తావు, ఎప్పుడు వెళ్ళి డ్యాన్స్ చేస్తావు, ఏంటి ఆ కోరిక అన్నారు. అంతే ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చి, అంటే మేనిఫెస్టేషన్ ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాం, మనం అనుకుంటే ఎంత ఇదిగా ఉంటుందని. ఇంటికి వచ్చాను, డైట్ స్టార్ట్ చేశాను. లేదు మరి ఫిట్ అవ్వాలి కదా, ముందు ఫిట్గా ఉండాలి అని చెప్పేసి డయట్, జ్యూసులు తాగడం, ఫ్రూట్స్ అని, నట్స్ అని, అన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ స్టార్ట్ చేయడం. ఒక సైడ్ మెడిటేషన్, ఒక సైడ్ యోగా, మార్నింగ్ యోగా, ఈవినింగ్ యోగా, డయట్, మెడిటేషను అన్నీ ఒకసారిగా స్టార్ట్ చేసి మొత్తం ఫిట్గా అయ్యాను. నీకు ఇంకా ఎవరు ఆఫర్ ఇవ్వలేదు అని అంటుంటే, లేదు నేను ఒక మెసేజ్ పంపించాను ఒక 2-3 ఛానల్స్కి, చూద్దాం ఎవరో ఒకరు ఇస్తారు, నేను వెళ్తున్నాను చెప్పానండి. చెప్పగానే కట్ చేస్తే నాకు ఈటీవీ నుంచి ఆఫర్ వచ్చింది. మీరు దీన్ని ఏమంటారు? నేను ఏమి అనుకోలేదు. వాళ్ళు అసలు మా వారు షాక్, అసలు మా అమ్మాయి షాక్. అసలు మమ్మీ ఏంటి మమ్మీ అసలు ముందే ప్లాన్ చేసావా అన్నారు. ప్లాన్ కాదు అంటే ఒకటి ఉందండి, ఇది మాత్రం చెప్తాను, ఇది మాత్రం చూడండి. ద్రౌపది వచ్చేసి వస్త్రాపహరణం చేసినప్పుడు ఇలా పట్టుకొని ఏడుస్తూనే ఉంది ఎంతసేపు. అంటే కృష్ణుడి మీద నమ్మకం పెట్టలేదు, ఇంకా కృష్ణుడు పిలవలేదు, అప్పుడు దాకా కృష్ణుడు రాలేదు. ఒక్కసారి నమ్మకంతో చేతిలో కృష్ణ అనగానే శారీ వచ్చింది. మీకు అది షార్ట్ కూడా సినిమాలో చూస్తే కూడా ఆవిడ ఇలా చేయిలు అనడానికి శారీ వచ్చేయడానికి కరెక్ట్ గా ఉంటుంది. మా కాపాడటం, ఇది కాపాడటం ఉంటుంది. అంటే ఏంటి అంత నమ్మకం, అంటే దేవుడి మీద నమ్మకం కూడా ఇదేనండి. యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడికి వెళ్ళి మనం ప్రదక్షిణ వేస్తాం. నేను కూడా చేశాను, చాలా దేవుడి పూజలు చేసేదాన్ని. ప్రదక్షిణ వేస్తాము, మొక్కుకుంటాము, నాకు దేవుడా నాకు ఇది కాపాడు అంటాము. మీకు వత్తిని 1 monthలో ఏదో జరుగుతుంది. అమ్మ దేవుడు నాకు సేవ్ చేశాడు ఈ విషయంలో అనేసి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ మొక్కు తీర్చుకుంటాం. అదేం తెలుసా, మీలో ఉన్న స్ట్రాంగ్, మీలో ఉన్న దేవుడు అంటే మీరు పవర్ఫుల్గా నాకు ఇది కావాలి అని కోరుకున్నారు, ఆటోమేటిక్గా నేచర్ మీకు ఇస్తుంది. నేచర్ అంటేనే గాడ్. నేచర్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ప్రతి ఒక్కటి మనం ఏమైతే ఫ్రీక్వెన్సీతో ఇస్తామో
మనం ఎంత స్ట్రాంగ్ ఫ్రీక్వెన్సీతో ఉంటే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అవుతుందండి. ఇవన్నీ వైబ్రేషన్ అండి. మీరు ఏ ఫ్రీక్వెన్సీతో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది మీకు. సో అది వైబ్రేషన్ మీకు లో ఉందనుకోండి, డౌట్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక చిన్న డౌట్ ఉన్నా మళ్ళీ అవ్వదు పని. మీరు చిన్న డౌట్ పెట్టుకుని ఎవరైనా చేసేటుంటే ఇలా మేనిఫెస్ట్ చేయండి. నేను అవ్వాల్సిందే, నాకు ఈ వర్క్ నాకు జరగాల్సిందే అంటే ఓవర్ ఉండకూడదు. నేను అమెరికాలో వచ్చేసి ఏదో ప్యాలెస్ కొనాలి అంతా అనుకోకూడదు. నా రేంజ్కి ఏమిటో అది మనం చూసుకోవాలి. అలాంటి కోరుకున్నప్పుడు డెఫినెట్గా జరుగుతుంది. చిన్న డౌట్ ఉన్నా అవ్వదు, ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లోనే అవన్నీ క్రియేట్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఓహో ఇది అన్ని జరిగిపోయినట్టు అనుకుంటాను నేను, అవన్నీ జరిగిపోతాయి, నేను వెళ్ళి సీరియల్ చేయబోతున్నాను, నేను ఫుల్ బిజీ అయిపోతాను, నేను చాలా ఇది అనుకున్నాను కాబట్టి జరిగింది. సో అలా మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండే మనకు ప్రొసీజర్ చూపిస్తుంది అనమాట. లైఫ్ ఆ నేచర్ కనెక్ట్ అవుతాం, ఆ కనెక్ట్ అయినప్పుడు ఆ వర్క్ జరుగుతుంది. ఇది మాత్రం నిజం అండి. అదే గాడ్ నమ్మే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. గాడ్ నమ్మే వాళ్ళు గాడ్ని పూజ చేసినా ఇదే మీనింగ్. దేవుడిని పెద్దవాళ్ళు అంటుంటారు నీకేం కాదు బాగుంటావు పోని ఆశీర్వాదిస్తారు. ఆ ఆశీర్వాదం మీనింగ్ కూడా ఇదే. వాళ్ళు స్ట్రాంగ్గా నమ్మారు కాబట్టి అవుతారు వాళ్ళు. సో నమ్మితే అవుతుందండి, నమ్మాలి, డౌట్ పెట్టుకోకూడదు. ఇంకొకటి అండి, మీరు మేజర్గా ఈ జర్నీలో మెడిటేషన్కి వన్స్ స్టార్ట్ అయితే ఇప్పుడు మనకి ఏవి కొన్ని మెడిసిన్స్ ఇవి కూడా అవసరం లేదు, దానికి కూడా మ్యాక్సిమం అంత పవర్ ఉంటుందా? అంటే ఒకటి జరుగుతుందండి. మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి పెయిన్స్ ఉన్నాయి అంటే మీకు పెయిన్స్ అంతా ఎలా వస్తాయి జనరల్గా అంటే మీరు అన్ని పాజిటివ్గా ఉన్నప్పుడు మీకు ప్లెజెంట్గా ఉంటాయి లోపలంతా. మీరు ఆ నెగిటివ్ ఫీలింగ్ ఆ నెగిటివ్ అంతా ఒక ఎమోషనల్ బ్యాగేజ్ లోపల పెట్టేసుకుంటే అవేనండి పెయిన్స్. యాక్చువల్లీ అక్కడ పెయిన్స్ వచ్చేది, పట్టేసేవడం, ఇవన్నీ లోపల జరిగే కెమికల్ రియాక్షన్స్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే సైన్స్, నేను చెప్పేదంతా నేను ఇంతసేపు చెప్పింది మొత్తం సైన్సే, ఇవన్నీ ఒప్పుకున్న వాళ్ళే. సో అది కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ నెగిటివ్ అనేది ఉంటుంది లోపల, అందుకనే మీకు ఒక ఇది ఉండదు. సో మెడిటేషన్ ఏంటంటే మేమంతా రిలీజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ పాజిటివ్గా అనుకుంటూ రిలాక్స్ అయిపోతూ లోపల జర్నీ చేస్తూ మొత్తం బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ మొత్తం బాడీ రిలాక్స్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు పెయిన్స్ పోతాయి. అలాగని మీరు ఏదో పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాంటివి ఎప్పుడు అది రాంగ్ కూడా, అలా కోరుకోకూడదు, కానీ జరుగుతాయి. నాకు లెగ్ పెయిన్ ఉండేది, ఆ లెగ్ పెయిన్తో లెగ్ బెండ్ అయ్యేది కాదు. బట్ 10 days కోర్స్ చేసేసరికి లాస్ట్ డేకి లెగ్ సాఫ్ట్గా నార్మల్గా బెండ్ అయింది, కూర్చోగలిగాను, లెగ్ క్రాస్ చేసి కూర్చోగలిగాను, కింద కూర్చోగలిగాను. ముందు పీట మీద కూర్చున్నాను, 7th day కింద కూర్చోగలిగాను. సో ఆ చేంజెస్ ఉంటాయి. అంతేగాని లెగ్ నాకు మొత్తం ఇదైపోయి నేను జిమ్నాస్టిక్ చేస్తాను, ఎక్కడ జంప్ చేస్తాను 2 floors నుంచి అంటే కుదరదు. అలా కాకుండా చేంజెస్ అంతే బాగుంటాయి. సో ప్లెజెంట్గా ఉంటుంది. మొత్తం సెల్స్ అండి, మొత్తం లోపల కెమికల్ రియాక్షన్స్ బాగా అయ్యి హార్మోన్ చేంజెస్ అంతా బాగా పర్ఫెక్ట్గా అవుతాయి. అవన్నీ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్ని డిసీజ్లు కూడా బ్యాలెన్స్కి వస్తాయి, కంట్రోల్కి వస్తాయి. అలా జరుగుతాయి చాలా మందికి. సో ఎక్కువగా అండి ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్టయితే ఈ పరుగుల ప్రపంచంలో ప్రీవియస్ మీ సర్కిల్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కోరుకుంటారు సంథింగ్ ఏదో అని చెప్పేసి, మీరు ఏదైనా అడ్వైజ్ ఇచ్చింది ఉందా కొంతమంది కన్నా? ఎవరితో కాంటాక్ట్ లో లేరు, ఎవరితో లేదు, ఓన్లీ ఇండస్ట్రీ టీవీ వాళ్ళతోనే ఉంటాను. ఎవరైనా అడిగితే చెప్తాను, అంతవరకే. చాలా మంది అడిగారు టీవీలో కూడా, చాలా మంది ఆర్టిస్టులు పాపం యంగ్స్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు, వాళ్ళకందరికీ సపోర్ట్ చేసి చెప్తూ ఉంటాను ఇలా అనేసి. అలా చాలా మంది వెళ్ళారు కూడా, మెడిటేషన్ కి వెళ్ళారు, చేశారు, వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.